హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి ఈ ఫ్రాక్‌ని ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేయాలనేది చూపించబోతున్నానండి. ఇది ఒక ఫుల్ శారీ తోటి ఈ విధంగా ఫ్రాక్‌గా కన్వర్ట్ చేసేసానండి. హ్యాండ్స్‌కి వచ్చేసి ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టేసాను. ఒక చిన్న పఫ్ హ్యాండ్ అనమాట. ఓకేనండి. ఇంకా ఫ్రంట్‌కి వచ్చేసి ఈ విధంగా బార్డర్‌తో స్టిచ్ చేశాను. ఒక డిజైన్ ఫ్రంట్ టు బ్యాక్ రౌండ్ నెక్ అనమాట. ఇంకా మంచి ఫిట్టింగ్ తోటి ఏ విధంగా స్టిచ్ చేశానో చూడండి. ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్‌లో చూసారు కదా ఫిట్టింగ్ ఎట్లా ఉందనేది కూడాను. ఇంక ఈ హ్యాండ్‌ని ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేయాలి, ఎవరికైనా పర్ఫెక్ట్‌గా సరిపోయే విధంగా అనేది కూడాను చాలా క్లియర్‌గా చెప్పానండి. ఇంకా ఫిట్టింగ్ ఎట్లా ఉన్నదని కూడా మధ్యలో ఒక పిక్ యాడ్ చేస్తున్నాను, చూసేయండి. ఇది వచ్చేసి ఫుల్ శారీ అనమాట. ఇది తీసి పక్కన పెట్టేస్తానండి. ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి లైనింగ్ అండి. ఇది తడిపి ఐరన్ చేసి పెట్టేసుకున్నాను. ఫోల్డింగ్స్ ఏమో నా వైపు ఉన్నాయి, ఓపెన్స్ ఏమో ఆపోజిట్ వైపు ఉన్నాయి. ఓపెన్స్ అంటే ఎప్పుడు కూడాను గమనించుకోండి, ఫోరా పార్ట్ అనేది ఎప్పుడు మనకు ఆపోజిట్ గా ఉండాలి. ఓకేనా. ఇవి వచ్చేసి 4 ఫోల్డింగ్స్ అండి. నేను వచ్చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నాను. ఇంక కింద పార్ట్ అంతా కూడా నేను హ్యాండ్స్ యూజ్ చేస్తానండి. ఇంక ఇప్పుడు చూడండి, టోటల్ లెంత్ వచ్చేసి నాకు 15 ఇంచెస్ అనమాట. ఖర్చులతో కలిపి నేను 15 ఇంచులకు మార్క్ చేసేస్తున్నాను. చూడండి, అదే 15 ఇంచులు ఇక్కడ ఈ విధంగా ఇంకో వైపుని కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను. ఇంక ఇప్పుడు వచ్చేసి నడుము కొలత వచ్చేసి 28 అండి. అందులో నాలుగో భాగం అంతా 7 ఇంచులు అనమాట. ఇది కొంచెం లూజ్ పెట్టుకున్నారు కాబట్టి నేను ఒక పావు ఇంచు లూజ్ పెడుతున్నాను. అంటే 7.5కి మార్క్ చేసేస్తున్నాను. ప్లస్ 1 ఇంచ్ డాట్ అనమాట. 1 ఇంచ్ డాట్‌కి ఈ విధంగా మార్క్ చేసేసానండి. ఇది వచ్చేసి డీప్ నెక్ కొలతే కాబట్టి ఈ నడుము కొలత నాలుగో భాగానికి 1 ఇంచ్ యాడ్ చేస్తే సరిపోద్ది. ఇప్పుడు ఎంతండి, మనం నడుము కొలత నాలుగో భాగం ఇక్కడ ఎంత యాడ్ చేసాము? 7.5 అనమాట. దానికి ఒక 1 ఇంచ్ యాడ్ చేస్తే ఎంతండి? 8.5 అండి. ఇక్కడ వచ్చేసి 8.5 ఈ విధంగా మార్క్ చేసేసాను. మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ప్లస్ ఖర్చు. ఓకేనండి. 1.5 ఇంచులు ఖర్చు పెట్టేసాను. ఇప్పుడు చెప్పాను కదా, ఇది డీప్ నెక్ కాబట్టి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఇక్కడ నేను 5.5 ఇంచులకు మార్క్ చేస్తున్నానండి. అదే 5.5 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా లైన్ రాసేసాననమాట. ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి చంక డౌన్ కూడా 5.5 ఇంచులకు మార్క్ చేసేస్తున్నానండి. అదే 5.5 ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ డ్రా చేసేస్తున్నా. ఓకేనండి. ఇది చిన్న సైజే కాబట్టి చంక వైపు నుంచి ఈ కార్నర్ నుంచి వచ్చేసి ఒక 1 ఇంచ్ 1 ఇంచ్‌కి ఆ విధంగా మార్క్ చేస్తే సరిపోద్ది. మార్క్ చేసుకున్నట్టుగా ఈ స్కేల్ యూజ్ చేసి ఈ లైన్ ఈ లైన్ ఈ మార్కింగ్ ఈ 3 టచ్ అయ్యే విధంగా ప్లేస్ చేసేసి ఈ విధంగా ఒక రౌండ్ షేప్ ఇచ్చేయడమేనండి. ఓకేనా. ఇక్కడ చూడండి, నెక్ వచ్చేసి ఒక 2 ఇంచులకు మార్క్ చేసేస్తున్నాను. షోల్డర్ వచ్చేసి ఒక 3.5 ఇంచుల వరకు ఉంది. ఓకేనండి. ఇంకొచ్చేసి నేను ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ డీప్ పెడుతున్నానండి. ఇంకోటేంటంటే ఇక్కడ నేను కట్ చేయట్లేదనమాట. ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ అనేది ఇప్పుడు కట్ చేయను. నేను క్యాన్వాస్‌లో కట్ చేస్తానండి. ఓకేనా. ఇంతవరకు క్లియర్ గదా. ఇక్కడ వచ్చేసి సైడ్ క్రాస్ అండి. ఇది బిలో 30 ఉన్నప్పుడు వచ్చేసి మనం కుట్టుబడి దగ్గర ఒక 1 ఇంచ్ 1.5 ఇంచుకి ఆ విధంగా మార్క్ చేసేసుకోవాలండి. ఫస్ట్ వచ్చేసి డాట్స్‌కి మార్క్ చేద్దాం. ఇప్పుడు డాట్‌తో కలిపి ఇక్కడ అంటే 7.5 ప్లస్ 1 ఇంచ్ డాట్ కలిపి ఎంత 8.5కి మార్క్ చేసేసుకున్నాం కదా. ఈ విధంగా టేప్‌ని ప్లేస్ చేసేసుకొని ఈ విధంగా మిడిల్‌కి ఫోల్డ్ చేయండి. మిడిల్‌కి ఫోల్డ్ చేసేసుకొని ఒక మార్క్ చేయండి. ఇప్పుడు ఎంత వచ్చిందండి? 4 గీత. ఈ 4 గీత ఇక్కడ కూడా పై వైపున కూడా మార్క్ చేసేసుకొని ఈ రెండిటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసేస్తున్నా. ఓకేనండి. ఇప్పుడొచ్చేసి మనం విడిచిపెట్టింది ఎంత డాట్‌కి? 1 ఇంచ్ కదా. ఇటువైపున హాఫ్ ఇంచు, ఇటువైపున హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్క్ చేయాలి. ఫ్రంట్ వైపున డాట్ వచ్చేసి ఒక 3 ఇంచెస్‌కి మార్క్ చేస్తున్నాను. బ్యాక్ వైపున వచ్చేసి డాట్‌కి ఒక 7½ ఇంచ్ వరకు మార్క్ చేసేస్తున్నానండి. ఓకేనండి. ఇక్కడికి గదా డాట్ కుట్టేస్తాము. ఇక్కడి నుంచి ఇక్కడ క్రాస్ తీసాం గదా 1.5 ఇంచ్ ఇందులో కలిపేయాలండి. ఓకేనా. ఇప్పుడు మెయిన్ వచ్చేసి ఫ్రాకుల దగ్గరొచ్చేసి వేసుకున్న తర్వాత నడుము దగ్గర చాలా వరకు కూడా ఈ నడుము దగ్గర కుట్టుంటది కదా, కిందకి జారినట్టు ఉంటది. అది ఎందుకుంటది అంటేను, మనం ఇక్కడ తనకి తగినట్టు అంటే ఆ కొలతకు తగినట్టు మనం ఇక్కడ క్రాస్ తీయలేదనుకోండి, అప్పుడు ఇక్కడొచ్చేసి కిందకి జారినట్టు ఉంటది. ఇప్పుడు చూడండి, చూడడానికి చాలా క్రాస్ ఉంది గదా. వేసుకున్న తర్వాత వచ్చేసి ఇట్లా క్రాస్ తీసామన్నట్టు కూడా తెలీదు. నడుము దగ్గరొచ్చేసి స్ట్రెయిట్ లైన్ గీస్తే ఎలా ఉంటదో స్కేల్‌తో లైన్ డ్రా చేసినట్టే ఉంటదండి. ఓకేనండి. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. కుట్టుబడి దగ్గర బిలో 30 వాటికొచ్చేసి 1.5 ఇంచ్ తీయండి. 30 అబోవ్ వాటికొచ్చేసి 1 ఇంచ్ తీయండి ఇక్కడ. మీకు ఫిట్టింగ్ మీకే అర్థమవుతది. మీకు ఫ్రాక్ చూడగానే ఫిట్టింగ్ ఎక్కడుంటదంటేను నడుము దగ్గరేనండి. నడుము దగ్గర గనక స్ట్రెయిట్‌గా ఉందంటే వాళ్ళు పర్ఫెక్ట్‌గా కుట్టినట్టనమాట. ఓకేనండి. ఇదొక టిపు పాటించండి. ఇప్పుడొచ్చేసి ఈ ఇక్కడ ఈ డాట్‌కిను ఈ సైడ్ కుట్టుబడి దగ్గర వీటన్నిటికి కూడాను రన్నర్‌తో మార్క్ చేసేసుకుంటున్నానండి. అంటే కుట్టుబడేటప్పుడు ఈజీ ఉంటది. కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటదండి. ఈ విధంగా రన్నర్‌తో మార్క్ చేసేసుకుంటున్నాను. ఇంకిక్కడే కుట్టుబడుతదండి. ఓకేనా. ఇంకిక్కడే కుట్టుబడుతది. సేమ్ ఇక్కడే కుట్టేస్తామనమాట డాట్‌కి కూడా మనం. అప్పుడు ఈ విధంగా డాట్‌కి మార్క్ చేసేసుకోవడం వల్ల మనకి ఇంక కుట్టు పక్కకు జరిగిపోదు. ఇంక స్ట్రెయిట్‌గా ఉంటది కాబట్టి పర్ఫెక్ట్ ఉంటదండి. అందుకోసం
ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేద్దామండి. ఓకేనా? ఇది వచ్చేసి ఫ్రంట్ బ్యాక్‌ని ఒకేసారి నేను కట్ చేశాను కాబట్టి ఇదంతా ఓపెన్ చేస్తున్నాను. ఓకేనా? పై వైపున వచ్చేసి క్లోజ్ పార్ట్ ఉంది కదా! ఇది ఓపెన్ చేసేసి మనం ఫ్రంట్ క్లోత్ తీద్దామండి. ఇది 2 పార్ట్స్ కదా! ఇది తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఓకేనా? ఇది వచ్చేసి ఫ్రంట్ అనమాట. దీనికొచ్చేసి ఫ్రంట్ వైపున లోతు తీద్దామండి. అంటే ఇక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచ్ అనమాట. హాఫ్ ఇంచ్ ఆ విధంగా మార్క్ చేసేసుకొని ఈ విధంగా లోతు తీసేయడమేనండి. ఓకేనా? ఇది డీప్ నెక్ కొలత కాబట్టి హాఫ్ ఇంచ్ సరిపోద్దండి. ఓకేనా? హై నెక్ కొలత అంటే అది వేరే ఉంటది. ఓకేనండి? ఇది వచ్చేసి ఫ్రంట్. ఇది వచ్చేసి బ్యాక్ అండి. ఇప్పుడు హ్యాండ్స్‌ని ఏ విధంగా కట్ చేస్తాననేది చూద్దాం. ఇక్కడ చూడండి. ఫోల్డింగ్స్ ఏమో నా వైపున ఉన్నాయి. ఓపెన్స్ ఏమో ఆపోజిట్ వైపున ఉన్నాయి. చెప్పాను కదా! ప్రతిది కూడాను కోరా పార్ట్ మనకు ఆపోజిట్ ఉండాలండి. ఈ ఎక్సెస్ క్లాత్ అంతా కూడాను మనము ఇప్పుడు క్యాన్వాస్ యూజ్ చేస్తామనమాట. అంటే నెక్‌కిను, ఫ్రంట్ నెక్‌కి, బ్యాక్ నెక్‌కి ఈ సైడ్ ఉన్న ఈ క్లాత్‌ని యూజ్ చేస్తామండి. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుంటున్నాను ఫస్ట్. చూడండి. ఇదొచ్చేసి ఒక పఫ్ హ్యాండ్ అండి. ఫస్ట్ వచ్చేసి కింద వైపున ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేయాలి. ఓకేనండి. ఇప్పుడు ఇక్కడ నుంచి హ్యాండ్ లెంత్ వచ్చేసి 11 ఇంచులండి. ఖర్చుతో కలిపి 11 ఇంచులు మార్క్ చేస్తున్నాను. అదే 11 ఇంచులు ఇటువైపు కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేస్తున్నా. ఓకేనా? ఇక్కడ హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచులు పెడుతున్నానండి. ఓకేనా? అదే 3 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ రెండిటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేశాను. వీళ్ళకి ఆర్మ్ రౌండ్ వచ్చేసి 7 ఇంచెస్ అనమాట. 7 ఇంచెస్ అంటే 14 అనమాట. అందులో సగం అంతా 7 ఇంచెస్ విధంగా మార్క్ చేశాను. హ్యాండ్ వచ్చేసి ఒక 5 ఇంచులండి. ఈ రెండిటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేశాను. ప్లస్ ఖర్చు. ఓకేనండి. ఇక్కడ నుంచి గమనించండి. ఇక్కడ నుంచి వచ్చేసి ఒక 2 ఇంచెస్‌కి ఈ విధంగా మార్క్ చేసేసుకొని, ఇక్కడ చంక దగ్గర మార్కింగ్ ఉంది గదా! అక్కడి నుంచి ఈ 2 ఇంచెస్ మార్కింగ్ ఉంది గదా! ఈ రెండిటిని కలిపేయాలండి. ఇంకిక్కడొచ్చేసి ఈ కార్నర్ దగ్గర ఒక పావించుకి ఆ విధంగా మార్క్ చేసేసుకొని, ఇక్కడి నుంచి ఆ పావించులోకి కలిపేయాలండి. అక్కడి నుంచి ఈ లైన్‌లోకి కలిపేయాలి. కిందకొచ్చే కొద్దీ గీత కానించి గీత డ్రా చేస్తే ఎట్లుంటదో, ఆ విధంగా మార్క్స్ ఇచ్చేయాలనమాట. ఓకేనా? ఇది పఫ్ హ్యాండ్ కాబట్టి ఫస్ట్ ఈ విధంగా హ్యాండ్‌కి మార్క్ చేసేసుకొని, తర్వాత పఫ్‌కి మార్క్ చేసేసుకోవాలి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ పఫ్ హైట్ అనేది మీ ఇష్టం అనమాట. కస్టమర్ కనుక ఎక్కువ పఫ్ అడిగారనుకోండి, అప్పుడొచ్చేసి ఒక 4 ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవచ్చు. వీళ్ళొచ్చేసి ఫార్మాలిటీకి కనిపించాలండి. పెద్ద మరీ ఎత్తుకొని ఉండకూడదు అన్నారు కాబట్టి నేను ఒక 2 ఇంచెస్‌కి మార్క్ చేస్తున్నా. అదే 2 ఇంచెస్ ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని, ఒక లైన్ డ్రా చేస్తున్నా. ఓకేనండి. కనీసం ఇది చాలా తక్కువ హైట్ ఉంటదండి. ఈ ఫ్రిల్లు చాలా తక్కువ హైట్ ఉంటదనమాట. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. మీకు హైట్ ఎక్కువ కావాలంటే 4 ఇంచుల వరకు కూడా వెళ్ళొచ్చు. 2.5, 3, 4 వరకు కూడా వెళ్ళిపోవచ్చు. దానివల్ల ఏ ప్రాబ్లమ్ లేదనమాట. ఇక్కడ నుంచి వచ్చేసి ఒక 2.5 ఇక్కడ నుంచి వచ్చేసి నేను ఒక 2.5 విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను. మార్క్ చేసుకున్నట్టుగా ఇక్కడికి ఉంది కదా! ఈ సగానికి మార్కింగ్. ఇక్కడ నుంచి ఇంకా హ్యాండ్ షేప్ డ్రా చేయడమే పఫ్‌కి. చూడండి. అంతే. ఓకేనా? చాలా తక్కువ హైట్ ఉంటది. మీరు హ్యాండ్ గనక ఇంకా ఎక్కువ పెట్టుకోవాలనుకుంటే ఇట్లా గూడా ఒక 3, 4 ఇంచెస్ వరకు కూడా మార్చేసేసుకోవచ్చు. ఓకేనండి. ఏదైనా ఇక్కడికి కలిసిపోవాలి. ఓకేనా? ఇట్లా, ఇట్లా వస్తదనమాట. ఇదంతా కూడాను ఫ్రిల్ పెట్టేసుకుంటే ఇక్కడ మనకి ఎక్కువ హైట్ ఎత్తుకొని ఉంటదనమాట ఫ్రిల్. అదొక్కటే గుర్తుపెట్టుకోండి. ఇదొచ్చేసి 2 ఇంచెస్ పెట్టినప్పుడు పెద్ద ఎత్తుకొని ఉండదండి. కానీ బావుంటది. ఓకేనండి. ఇప్పటి వరకైతే అర్థమైంది కదా! ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేస్తున్నా. ఇంకిక్కడొచ్చేసి ఘాటు పెట్టేస్తున్నాను. ఇక కిందున్న ఎక్సెస్ క్లాత్‌ని కూడా కట్ చేసేస్తున్నా. ఈ సైడ్‌న ఘాటు కూడా కట్ చేసేస్తున్నాను. ఇంకొచ్చేసి ఫ్రంట్ లోత్ అండి. ఫ్రంట్ లోత్ తీయకపోయినా ప్రాబ్లమ్ లేదు పఫ్ హ్యాండ్స్‌కైతేను. కానీ నేనిక్కడొచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ తీస్తాను. ఇక్కడికుంది కదా చంక లూజ్ మార్కింగు. ఈ విధంగా ఓపెన్ చేసేసి, ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్
1 ఇంచ్‌కి ఆ విధంగా మార్క్ చేసేసుకొని అక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసేయాలండి. మిడిల్‌కి ఒక మార్కింగ్ ఇచ్చేసి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్, ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఆ విధంగా మార్క్ చేసేసుకొని ఈ విధంగా అంటే ఆ 1 ఇంచ్ వరకు కూడాను కట్ చేసేయడమేనండి. ఓకేనా? ఇదొచ్చేసి ఫ్రంట్ అండ్ గుర్తు కోసం ఈ విధంగా రన్నర్‌తో మార్క్ చేసేస్తున్నాను. ఓకేనండి. ఈ ఫ్రంట్, బ్యాక్, హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయింది కదా! ఇప్పుడొచ్చేసి మనం ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ ఇంకోటొచ్చేసి మిడిల్‌లో వచ్చేసి వీళ్ళకి ఫ్రంట్ పార్ట్‌లో ఒక డిజైన్ పెట్టాలి. దాన్ని కూడా నేను క్యాన్వాసే కట్ చేస్తానండి. అది ఏ విధంగా కట్ చేస్తాననేది చూడండి. చూడండి. ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా ఒక 2 ఫోల్డింగ్‌లనమాట. కిందొక లేయరు, కింద వైపున ఇంకొక లేయరు. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి క్యాన్వాస్‌ని. ఫ్రంట్ నెక్ వచ్చేసి మామూలుగా నెక్ వెడల్పు వచ్చేసి 2 ఇంచులని చెప్పాను కదా! ఓకేనా? 2 గీత ఈ విధంగా మార్క్ చేసేస్తున్నాను. అదే 2 గీత కింద వైపున కూడా మార్క్ చేసేస్తున్నాను. మార్క్ చేసేసుకొని ఫస్ట్ ఒక లైన్ డ్రా చేస్తానండి. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ పొడవు వచ్చేసి 5.5 ఇంచులనమాట. 5.5 ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను. పైన 2 గీత పెట్టాం కదా! కింద వైపున వచ్చేసి ఒక 2.5 ఇంచులండి. ఓకేనా? వీళ్ళు చిన్న పిల్లలు కాబట్టి పెద్ద ఎక్కువ బ్రాడ్ ఇష్టపడరు. ఓకేనా? పైన ఎంత పెట్టామో కింద అంతే పెడితే బాగుండదండి. కనీసం ఒక హాఫ్ ఇంచ్ అయినా ఈ విధంగా కింద వైపున వెడల్పు పెట్టండి. అప్పుడు బావుంటది. ఈ రెండిటిని కలిపి ఒక లైన్ డ్రా చేసేసాను. ఇంకొచ్చేసి ఇక్కడ ఈ విధంగా, ఈ విధంగా యూ షేప్ మార్క్ చేస్తున్నా. ప్లస్ ఇక్కడంతా అవుట్‌లైన్ అంతా కూడాను మనం కుట్టుకోవాలి గదా! క్లాత్ కోసం ఎక్స్‌ట్రా. ఇంకా ఒక 1 ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసేసానండి. ఇక్కడ కట్ చేసేస్తామనమాట. ఓకేనండి. ఇదంతా ఇక్కడ కట్ చేసేస్తాము. ఇంకిక్కడే నేను బ్యాక్ పార్ట్ కూడాను మార్క్ చేసేస్తాను ఫస్ట్. తర్వాత 2 ఒకేసారి కట్ చేస్తానండి. ఓకేనా. బ్యాక్ పార్ట్‌కొచ్చేసి ఇక్కడ 2 గీత గదా! బ్యాక్ నెక్ పొడవొచ్చేసి ఇక్కడికి. బ్యాక్ నెక్ వచ్చేసి ఒక 6.5 ఇంచులండి. ఒక 6.5 ఇంచులకి ఈ విధంగా మార్క్ చేస్తున్నాను. అదే 6.5 ఇటువైపున కూడా ఈ విధంగా మార్క్ చేస్తాను. మార్క్ చేసుకున్నట్టుగా ఈ విధంగా ఒక లైన్ డ్రా చేస్తున్నానండి. సేమ్ బ్యాక్ పార్ట్‌కి కూడాను పైన 2 గీత ఉంది గదా! కింద వైపునొచ్చేసి ఇష్టపడితే 3 వరకు కూడా పెట్టుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదండి. కాకపోతే వీళ్ళు ఇష్టపడరు కాబట్టి ఒక 2.5కి మార్క్ చేస్తాను. మార్క్ చేసేసుకొని ఈ రెండిటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఓకేనా. బ్యాక్ సైడ్ కూడాను రౌండ్ నెక్. ఓకేనా. ఈ విధంగా యూ షేప్ ఇస్తున్నానండి. ఈ విధంగా కార్నర్ దగ్గర తక్కువ ఈ డిస్టెన్స్ వచ్చేసి తక్కువ పెడితే మనకి యూ షేప్ వస్తదనమాట. లేదు ఒక 1 ఇంచ్, ముప్పావు ఇంచ్ పెడితే మనకి రౌండ్ షేప్ వస్తదండి. ఓకేనా. నేనొచ్చేసి ఈ విధంగా యూ షేప్ మార్క్ చేస్తున్నాను. మనకి ఎక్స్‌ట్రా కావాలి గదా! ఈ విధంగా ఒక 1 ఇంచ్. ఓకేనండి. ఇప్పుడు ఏ విధంగా కట్ చేస్తాననేది గమనించండి. పైనొచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడి వరకు. ఆ విధంగా కట్ చేయండి. ఈ విధంగా కట్ చేయడం దేనికి అంటేను, ఇంక మనకు నెక్ పక్క జరిగిపోదండి. అందుకోసం కుట్టేటప్పుడు మనకి నెక్ ఇంకా పక్క జరిగిపోదు. ఫస్ట్ వచ్చేసి ఎక్సెస్ పార్ట్ ఉంది గదా! ఎక్కడి వరకైతే మార్క్ చేసుకున్నామో ఇదంతా కట్ చేస్తాను. ఓకేనండి. ఇదొచ్చేసి ఫ్రంట్ నెక్. ఇదంతా మనకు అవసరం లేండి. ఇక్కడ ఒక నెక్ వరకు ఒక హాఫ్ ఇంచ్ అట్లా మార్క్ చేసేసుకొని ఫస్ట్ ఈ విధంగా కట్ చేయండి. ఇదొచ్చేసి బ్యాక్ నెక్ అండి. ఇదొచ్చేసి బ్యాక్ నెక్. ఇదొచ్చేసి ఫ్రంట్ నెక్. ఇవి 2 తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడొచ్చేసి ఒక మోడల్ అని చెప్పాను గదండీ! చూద్దాము. ఫస్ట్ క్యాన్వాస్‌ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఫోల్డ్ చేసేసుకొని ఒక లైన్ డ్రా చేద్దామండి. ఇక్కడ పొడవొచ్చేసి ఒక 4 ఇంచెస్.
4 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేస్తున్నాను. అదే 4 ఇంచెస్ ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ రెండింటిని కలిపి ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఓకేనండి. ఇంకా దీనికి మిడిల్‌కి ఒక మార్కింగ్ పెట్టుకుందాం. ఓకేనా? మిడిల్‌కి మార్కింగ్ అంటే ఒక 2 ఇంచెస్ దగ్గర. అంటే ఇక్కడి నుంచి వచ్చేసి 1 ½ లేదా పావు తక్కువ 2 ఇంచులకు మార్క్ చేసేస్తున్నాను. మార్క్ చేసేసుకొని ఇక్కడి నుంచి ఈ విధంగా కట్ చేయడమేనండి. ఓకేనా? ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాం. ఇదంతా కూడాను కట్ చేసేస్తాము. మరి దీనికి అవుట్‌లైన్ కావాలి గదా! మనం వచ్చేసి దీనికి ఎక్స్‌ట్రా క్లాత్ యాడ్ చేస్తాము. లేదంటే లైనింగ్ మీద పెట్టేసైనా మనం కుట్టేసుకోవచ్చు. ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసైనా. ఓకేనా? అందుకోసం ఈ విధంగా. ముప్పావించు. ఒక ముప్పావించు ఈ విధంగా ఎక్స్‌ట్రా ఉంటే సరిపోద్దండి. ఓకేనండి. ఇప్పుడొచ్చేసి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేద్దాం. నాకెందుకో షేప్ అంత అనిపించట్లేదు. ఫస్ట్ వచ్చేసి అవుట్‌లైన్ అంతా కట్ చేద్దాం. ఈ విధంగా మనకి బాడీ పార్ట్‌కొచ్చేసి ఒక డిజైన్ వస్తదండి. ఓకేనా? బార్డర్ క్లాత్‌ని ఇందులో ఫిల్ చేసేసి కుట్టేస్తాం అన్నమాట. ఓకేనండి. నేనొచ్చేసి ఇంకా బాటమ్ పార్ట్‌నొచ్చేసి నేలపైన ఏ విధంగా కట్ చేస్తాననేది చూపిస్తానండి. ఇప్పుడొచ్చేసి మనము లైనింగ్ కట్ చేస్తున్నామండి. బాటమ్ పార్ట్‌కొచ్చేసి ఇదొచ్చేసి 6 ముక్కల పావడా అనమాట. ఓకేనా? 6 ముక్కల పావడాకి ఏ మెథడ్ అయితే యూజ్ చేస్తామో ఆ మెథడ్‌లో కట్ చేస్తున్నాను. వచ్చేసి కింద బాటమ్ వచ్చేసి నాకు 35 ఇంచులండి పొడవు. చూడండి. ఇవొచ్చేసి ఒక 2 లేయర్స్ అనమాట. అక్కడి వరకు ఒక మార్కింగ్ పెట్టేసుకొని మళ్ళీ ఈ విధంగా ఇంకొక 2 లేయర్స్ అంటే మొత్తం కలిపేసి 4 మడతల మీద ఉండాలండి క్లాత్. ఓకేనా? 4 మడతల మీద ఉంటేనే ఈ మెథడ్‌లో కట్ చేయగలం. చూడండి. ఈ చివరి వైపున ఉన్న ఈ ఎక్సెస్ క్లాత్ అంతా కూడాను కట్ చేసేస్తున్నాను. ఇదొచ్చేసి నాకు అవసరం లేదండి. ఇప్పుడు చూడండి. ఈ చివర్లో వచ్చేసి కింద వైపు ఉండేటట్టు, ఫోల్డింగ్స్ ఏమో నా వైపు ఉండేటట్టు చూడండి. ఇక్కడ గమనించండి. ఇవి వచ్చేసి 2 ఫోల్డింగ్స్ అనమాట. మొత్తం వచ్చేసి 4 మడతల మీద ఉందండి. ఓకేనండి. ఇప్పుడు చూడండి. ఎవరికైనా సెట్ అవుతది ఈ మెథడ్‌లో గనుక మీరు కట్ చేస్తే. ఫస్ట్ వచ్చేసి ఇటువైపున వచ్చేసి 6 ఇంచులు మార్క్ చేశాను. సేమ్ ఆపోజిట్‌ని వచ్చేసి ఇంకొక 6 ఇంచులకు మార్క్ చేసేసాను. టేప్‌తో ఈ విధంగా మిడిల్‌కి ఒక మార్కింగ్ పెట్టేస్తున్నాను. 2 మార్కింగ్ కలిపి పెట్టేసుకొని మిడిల్‌కి ఒక మార్కింగ్ పెట్టేసుకొని స్కేల్‌తో ఈ విధంగా 2 మార్కింగ్ క్రాస్‌గా కలిపేయాలండి. ఓకేనా? ఇది వచ్చేసి 32 ఇంచుల వరకు కూడాను ఇదే పద్ధతిలో సరిపోతుందండి. మీరు ఈ పద్ధతిలో గనుక కట్ చేసుకుంటే కింద బాటమ్ పార్ట్ మెథడ్ అండి. అంటే పొడవు ఎంత అనేది ఇంకా మీ ఇష్టం కదా! ఇక్కడ వచ్చేసి నాకు 35 ఇంచెస్ కాబట్టి 35 పెట్టేసుకున్నాను. ఓకేనా? మీకు ఎన్ని ఇంచెస్ కావాలంటే అంత పొడవు పెంచుకోండి. కానీ అటు ఇటు అనేది ఆపోజిట్‌లో 6 ఇంచులు మార్క్ చేశాను కదా! అక్కడి వరకు మీరు 32 ఇంచుల వరకు కూడాను సరిపోద్ది. 25-30 ఇంచుల వరకు కూడా పెట్టేసుకోవచ్చండి. ఓకేనా? ఇంకా మీకు క్లియర్‌గా కావాలంటే ఇంకొక వీడియోలో కూడా క్లియర్‌గా చెప్తానన్నమాట. ఓకేనా? ఇంకా 35 అక్కడ వరకు వచ్చేసరికి 6 ప్లేస్‌లో 6.5 ఇంచులు యాడ్ చేయాలన్నమాట. ఇదంతా క్లోజ్ పార్ట్ కాబట్టి ఈ రెండిటిని కూడా ఈ విధంగా ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఓకేనా? ఇది వచ్చేసి 6 ముక్కల పావడా పద్ధతి అంటారండి. అంటే తక్కువ క్లాత్ తోటే మనకొచ్చేసి ఫ్రాక్ సెట్ అయిపోద్దనమాట. ఫ్రాక్ వచ్చేసి లైనింగ్. టోటల్ ఇక్కడ నాకొచ్చేసి ఈ ఫ్రాక్‌కి ఒక 3 మీటర్ల లైనింగే సరిపోయిందండి. చూడండి. ఇవి వచ్చేసి ఒక 4 చిన్న ముక్కలొస్తాయండి. 2 పెద్ద ముక్కలొస్తాయి. ఇది జాయింట్ చేసుకునేటప్పుడు కూడా ఒక పద్ధతి ఉంటదండి. అది వచ్చేసి నేను ఏ విధంగా స్టిచ్ చేసుకుంటాం అనేది స్టిచ్ చేస్తాం కదా! అప్పుడు చూపిస్తాననమాట. ఓకేనండి. ఇది వచ్చేసి తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి శారీని తీసుకున్నాం. ఇది వచ్చేసి 2 వైపులా 2 రకాల బార్డర్‌లు వచ్చున్నాయండి. నాకొచ్చేసి కస్టమర్ వచ్చేసి పై వైపునున్న ఆ అడ్డగీతలు ఉన్నాయి కదా! ఆ బార్డర్ అయితే అవసరం లేదు తీసేయండి అని చెప్పారు. ఇంక ఇది వచ్చేసి పైట కొంగు అండి. ఇది కూడా మనకు అవసరం లేదు కాబట్టి ఇది తీసేస్తున్నాను. దీని తర్వాత క్లాత్ ఉంది కదా! బుట్టీస్ వచ్చి ఆ బుట్టీస్ వచ్చిన క్లాత్‌ని వచ్చేసి నేను బాడీ పార్ట్‌కి యూజ్ చేస్తానండి. ఫ్రంట్‌కి, బ్యాక్‌కి కూడా నా బుట్టీస్ వచ్చిన క్లాత్‌ని వచ్చేసి గమ్ పెట్టేసి అంటిచ్చేస్తానండి. ఓకేనా? ఇది పక్కన పెట్టేస్తున్నాను. ఇంకొచ్చేసి మనకు కావాల్సింది వచ్చేసి కింద బాటమ్ వచ్చేసి 36 ఇంచులు అనమాట. ఒరిజినల్ క్లాత్ వచ్చేసి ఒక 36 ఇంచులు పొడవుకు మార్క్ చేసేసుకొని ఈ విధంగా శారీని ఫోల్డ్ చేసి పైనున్న ఎక్సెస్ క్లాత్ అంతా కట్ చేసేస్తున్నాను. అంటే కింద బాటమ్ పార్ట్ మనకు 36 ఇంచులు ఉంటే సరిపోద్దనమాట ఒరిజినల్. ఓకేనండి. ఇదంతా కూడాను తీసి పక్కన పెట్టేస్తున్నాను. ప్లస్ ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి బాటమ్‌కి లైనింగ్ అండి. ఇది అయిపోయింది కదా! ఇది వచ్చేసి గమ్ పెట్టేసానండి హ్యాండ్స్‌కిను, ఫ్రంట్‌కి, బ్యాక్‌కి. ఓకేనా? హ్యాండ్స్‌కి పెట్టేసాను. బ్యాక్ పార్ట్‌కి పెట్టాను. ఇంకా ఫ్రంట్ పార్ట్‌కి గమ్ పెట్టలేదండి. ఓకేనండి.
ఇంకొచ్చేసి ఇది వచ్చేసి బార్డర్ అనమాట. హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ వచ్చేసి సపరేట్గా జాయిన్ చేసేస్తానండి. ఇంక ఇవన్నీ కూడా నేను క్యాన్వాస్ చెప్పాను కదండి, క్యాన్వాస్ కట్ చేసుకున్నాం కదా, అదంతా కూడాను లైనింగ్కి ఐరన్ చేసేస్తే మనకి ఒకవైపున గమ్ ఉంటుంది కాబట్టి అంటుకుంటుందండి. ఓకేనా. ఇంక ఈ విధంగా ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను అనేది గమనించండి. ఓకేనా. ఈ సరౌండింగ్స్ ఒక 1/2 ఇంచ్ లేదా 1 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా విడిచిపెట్టేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆ క్లాత్ అంతటిని కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా నిదానంగా మొత్తం కూడా ఫోల్డ్ చేసేసుకుంటూ రావాలన్నమాట. అంటే ఏ నెక్ ఏ షేప్ అయినా కూడాను క్యాన్వాస్ని కట్ చేసే పద్ధతి ప్లస్ స్టిచ్ చేసే విధానం అయితే ఇదేనండి. ఓకేనండి. ఇంకా ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ రౌండ్ నెక్ కదా, అది క్యాన్వాస్ మామూలుగా అయితే కూడాను కట్ చేసేసుకొని మనం బ్లౌజ్కి లెక్క మెడపట్టి వేసేయొచ్చండి. కానీ క్యాన్వాస్ యూస్ చేసామనుకోండి మనకి నెక్కి పట్టుకొని ఉంటుంది అనమాట. ఓకేనా. అతికినట్టు ఉంటుందండి నెక్, పర్ఫెక్ట్ షేప్ వస్తుంది, అతికినట్టు ఉంటుంది అనమాట. అందుకోసం డ్రెస్సులు అంటే ఖచ్చితంగా క్యాన్వాసే యూస్ చేయండి. ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి ఇది కూడా సేమ్ అంతేనండి. ఈ విధంగా ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇంకా ఈ ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అయితే కొంచెం లెంత్ ఎక్కువే ఉంటుందండి. వీడియో అయితేను అంటే మీకు అర్థం అవడం కోసం చాలా నిదానంగా చూపిస్తున్నాను అనమాట. ఓకేనండి. అందుకోసం ముందుగా చెప్తున్నానండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. పర్ఫెక్ట్గా అంటే పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. నా వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకేనండి. ఇప్పుడు చూడండి, క్యాన్వాస్ని అయితే ఏ విధంగా యూస్ చేయాలనేది మీకు అర్థమయ్యే ఉంటుందండి. నేను ఏ విధంగా స్టిచ్ చేస్తాననేది కూడా గమనించండి. అంటే నెక్ పక్కకు పోకుండా ఉండడం కోసం ఏ విధమైన టిప్స్ యూస్ చేసి కట్ చేశాను, అదేవిధంగా ఏ విధమైన టిప్స్ యూస్ చేసి నేను స్టిచ్ చేస్తాననేది గమనించి చూడండి. మీరు పర్ఫెక్ట్గా స్టార్టింగ్ పీపుల్ కూడాను పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా స్టిచ్ చేస్తారనమాట. ఏ నెక్ షేప్ అయినా కూడా పర్ఫెక్ట్ వస్తుందండి క్యాన్వాస్ యూజ్ చేయడం వల్ల. అదొకటి గుర్తుపెట్టేసుకోండి. ఓకేనండి. అన్నీ కూడా స్టిచ్ చేసాం కదా, ఫ్రంట్ టు బ్యాక్, ఇంకా మిడిల్కి కూడా యూస్ చేయాల్సిన క్యాన్వాస్ని. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పట్టుకండి. బ్యాక్ కట్కి వచ్చేసి ఫస్ట్ మిడిల్కి ఒక మార్కింగ్ చేసేసుకుంటున్నాను. మిడిల్కి ఒక మార్కింగ్ అంటే నెక్ వచ్చేసి మనం 6.5 ఇంచులు కదా, అక్కడ వరకు ఒక కుట్టు వేసేస్తున్నాను. ఇది వచ్చేసి మిడిల్ మార్కింగ్ అండి. ఓకేనా. ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా చెక్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ ఫోల్డింగ్ ఉంది కాబట్టి మనకు లైనింగ్ మనకు అర్థమైపోద్ది అనమాట. అక్కడే కుట్టు పెడితే పై వైపున మనకు కుట్టు కనిపిస్తుంది. మనం క్యాన్వాస్ని ప్లేస్ చేసేసి నెక్ని స్టిచ్ చేయొచ్చండి. అందుకోసం ఇది వచ్చేసి ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్కి వచ్చేసి నెక్ 6.5 ఇంచులు కదా, అక్కడ వరకు కూడాను ఈ విధంగా కుట్టు కుట్టేశాను. ఇంకొచ్చేసి క్యాన్వాస్కి ఆల్రెడీ సరౌండింగ్ అంతా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసాం కదా, అది కూడా ఈ విధంగా మిడిల్కి ఫోల్డ్ చేసేసుకుని మిడిల్లో ఒక మార్కింగ్ ఇచ్చేయాలండి. ఓకేనా. ఇప్పుడు ఈ పెట్టిన మార్కింగ్ ఆల్రెడీ ఈ బాడీ పార్ట్కి కుట్టు ఉంది కదండి, ఆ కుట్టు మీద ఉండాలి మార్కింగ్. ఓకేనా. ఇప్పుడు కుట్టపోయే కుట్టు ఒకదాని మీద ఒకటి రావాలన్నమాట. కానీ ఈక్వల్గా రావాలి. ఈ పద్ధతి ఎందుకు అంటే మనకి నెక్ ఇంకా పక్కకి జరిగిపోదండి, అందుకోసం. ఓకేనా. చూడండి, ఈ విధంగా ఒక కుట్టు కుట్టేశాను. ఇప్పుడు వచ్చేసి ఆ 2 బాడీ పార్ట్ మీద ఉన్న కుట్టు, క్యాన్వాస్ మీద ఉన్న కుట్టు, ఈ 2 కుట్టు మీద కుట్టు రావాలి. ఇంక ఇప్పుడు వచ్చేసి పాదం గ్యాప్ తోటి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావడమేనండి. ఓకేనా. ఈ విధంగా నిదానంగా రౌండ్ తిరిగే దగ్గర అంతా కూడాను సూది దింపి పాదం ఎత్తి సర్దుకోవాలండి, క్లాత్ లేకపోతే ఫోల్డ్ అయిపోద్ది. చూడండి ఎంత మంచి ఫినిషింగ్ తోటి ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను అనేది అటు గమనించండి. చాలా మంచి ఫినిషింగ్ వచ్చింది, మంచి ఫిట్టింగ్ వచ్చింది, మంచి కాంప్లిమెంట్ కూడా వచ్చిందనమాట. ఫిట్టింగ్ కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిందండి. చూడండి, పాదం గ్యాప్ తోటి మొత్తం కూడా స్టిచ్ చేశాను. ఈ ఎక్సెస్ పార్ట్ ఉంది కదా, ఈ క్లాత్ అంతటిని కూడా నేను కట్ చేసేస్తున్నాను. చూడండి, ఇక్కడున్న ఈ క్లాత్ అంతటిని కూడా కట్ చేసేసి ఇప్పుడు మొత్తం కూడా ఘాట్లు పెట్టేయాలండి. ఈ విధంగా ఘాట్లు పెట్టకుండా మనము లోపలికి ఫోల్డ్ చేసామనుకోండి మనకు పర్ఫెక్ట్ షేప్ రాదనమాట. ఖచ్చితంగా కూడాను మొత్తం ఘాట్లు పెట్టాలి. మరీ ముఖ్యంగా రౌండ్ తిరిగే దగ్గర అయితే ఖచ్చితంగా ఘాట్లు పెట్టాలండి. చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని పైనుంచి ఒక అనకుట్టు వేస్తున్నాను. అనకుట్టు కూడా చివరిగా వేయండి, చూడడానికి బాగుంటుంది ఫినిషింగ్. ఇంకా లోపల వైపున క్లాత్కి వచ్చేసి హెమ్మింగ్ చేసేస్తానండి. ఇంకా నేనేం పాదం గ్యాప్ తోటి లేదా ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి మళ్ళీ ఇంకో కుట్టు వేయను. ఓకేనా. నాకైతే ఇట్లే నచ్చుద్ది కాబట్టి నేను ఈ విధంగానే స్టిచ్ చేస్తానండి. చివరినైతే ఒక కుట్టు వేస్తున్నాను. ఇంకా లోపల వైపున క్యాన్వాస్ ఉంది కదా, దానికి అంతటికి కూడాను నేను హెమ్మింగ్ చేసేస్తానండి. మొత్తం ఫ్రాక్ స్టిచ్ చేసేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి, ఈ విధంగా నిదానంగా స్టిచ్ చేసుకుంటూ రావడమేనండి. చూడండి, ఇప్పుడు వచ్చేసి నెక్ ఎంత పర్ఫెక్ట్ షేప్ వచ్చిందో చూసారు కదండి. అది వచ్చేసి క్యాన్వాస్ యూజ్ చేయడం వల్ల ఇంకా బాడీకి కూడా అద్దినట్టే ఉంటుందండి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి డాట్స్ అండి, ఫోల్డ్ చేసేసి ఈ విధంగా ఒక 1/2 ఇంచుకి మార్క్ చేసేసుకున్నాను. ఆల్రెడీ రన్తో మార్క్ చేసుకున్నాం కదా 7.5 ఇంచులు, అక్కడ వరకు కూడాను ఒక స్టిచ్. మళ్ళీ ఇప్పుడు రివర్స్ చేసేసి మళ్ళీ ఇంకో కుట్టు వేస్తున్నాను.
ఓకేనండి. ఈ విధంగా ఖచ్చితంగా డాట్స్ అంటే 2 కుట్లు వేయాలండి. ఒకవైపునైతే ఏ విధంగా డాట్‌ని స్టిచ్ చేసామో బ్యాక్ పార్ట్‌కి సేమ్ అదే విధంగా ఆల్రెడీ రన్నర్‌తో మార్క్ చేసుకున్నాం కాబట్టి మనకి ఈజీ ఉంటదండి. మనకి కుట్టు పక్కా జరిపోదు. ఇంక ఇక్కడ చూసుకోవాల్సింది కింద వైపున వచ్చేసి ఫోల్డింగ్ చేసినప్పుడు ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసేసుకుంటే సరిపోద్దనమాట. చూడండి ఈ విధంగా 2 కుట్లు వేసేసానండి. ఇంకిప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్‌ని గమనించండి. నేనే ఏ విధంగా స్టిచ్ చేస్తాననేది. ఓకేనా? బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది కదా! ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ సేమ్ ఫ్రంట్ పార్ట్‌ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ వచ్చేసి నెక్‌కి మార్క్ చేసేసుకోవాలండి మిడిల్‌కి అందుకోసం. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా సర్దడం వల్ల మనకి మిడిల్‌లో ఫోల్డ్ అవుతది కదా! ఆ ఫోల్డింగ్ మీద ఈ విధంగా మార్కర్‌తో మార్క్ చేసేసుకుంటాం. ఓకేనండి. మార్కర్‌తో మార్క్ చేసేసుకున్నా. ఇప్పుడు వచ్చేసి నెక్ పొడవు ఎంత 5:30 అనమాట. 5:30 వరకు ఒక మార్క్ చేసేసుకొని 5:30 ఇంచుల వరకు కూడా ఒక కుట్టు కుట్టేస్తున్నానండి. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి పై వైపుకి తిప్పేసుకుందాము. ఇంకొప్పుడు వచ్చేసి క్యాన్వాస్ తీసేసుకొని క్యాన్వాస్‌ని కూడా ఈ విధంగా కుట్టేస్తున్నాం కదా! ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని క్యాన్వాస్ కూడా మనము మిడిల్‌కి ఒక మార్కింగ్ పెట్టేసుకుందామండి. ఆల్రెడీ బ్యాక్ పార్ట్‌ని అయితే ఏ విధంగా స్టిచ్ చేసామో ఫ్రంట్ పార్ట్‌ని కూడా సేమ్ అంతేనండి. చూడండి. ఈ కుట్టు మీద ఈ క్యాన్వాస్‌ని ప్లేస్ చేస్తున్నాను. ఓకే. మార్కింగ్ ఉంది కదా! ఆ కుట్టు, ఆ మార్కింగ్ ఒకదాని మీద ఒకటి ఉండాలండి. ఇప్పుడు కుట్టే కుట్టు వచ్చేసి ఆల్రెడీ బాడీ పార్ట్ కుట్టాం కదా! ఆ కుట్టు మీద రావాలనమాట. ఓకేనా? అప్పుడే మనకి నెక్ పక్క జరిగిపోదు. ఎట్లుందో అట్లా పర్ఫెక్ట్ వస్తదండి నెక్ అద్దినట్టు. ఇంకొచ్చేసి ఇక్కడొచ్చేసి పాదం గ్యాప్ తోటి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ వస్తున్నానండి. చూడండి. ఈ విధంగా నిదానంగా పాదం గ్యాప్ తోటి స్టిచ్ చేసుకుంటూ రావడమేనండి. ఇక్కడొచ్చేసి మూలల దగ్గర రౌండ్ తిరుగుతుంది కదా! అక్కడొచ్చేసి సూది దింపి పాదం ఎత్తి మళ్ళీ పాదం దించి కుట్టడం స్టార్ట్ చేయాలండి. ఎందుకంటే మనం అట్లాగే కుట్టేసుకుంటూ పోతే క్లాత్ ఫోల్డ్ అవుతది అందుకోసం. ఓకేనండి. ఈ ఎక్సెస్ క్లాత్ అంతా కూడాను కట్ చేస్తున్నానండి. ఇంతకుముందు చెక్ చేశాను కదండీ బ్యాక్ సైడు. అది ఎందుకు అంటే మనకు కుట్టేటప్పుడు క్లాత్ ఏమైనా ఫోల్డ్ అయిందా అని ఒకసారి చెక్ చేసుకోవాలండి. నేను ఆ విధంగా చెక్ చేసుకుంటే నాకు ఏ విధమైన ఫోల్డింగ్ లేదు కాబట్టి ఇప్పుడు ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతా కట్ చేశాను. కట్ చేసిన తర్వాత మొత్తం ఘాట్లు పెట్టేస్తున్నానండి ఈ విధంగా నెక్‌కి. చూడండి. ఘాట్లు పెట్టేసి ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని పైనుంచి ఒక అనకుట్టు వేస్తున్నాను. ఓకేనండి. మీరు గనక సరిగ్గా లోపల వైపున ఘాట్లు పెట్టలేదనుకోండి, అక్కడ మీకు ముడతలాగా వచ్చేస్తదండి. అందుకోసం ఖచ్చితంగా రౌండ్ తిరిగే దగ్గరైతే ఖచ్చితంగా ఘాట్లు పెట్టండి. ఓకేనండి. ఇప్పుడు నేను ఒకసారి చెక్ చేసుకున్నాను. అక్కడ ఫోల్డ్ అవుతుంది. ఓకేనా? అక్కడ ముడతలాగా వస్తుంది. ఎందుకంటే లోపల నేను అక్కడ ఘాటు పెట్టలేదు. రౌండ్ తిరిగే దగ్గరే ఘాటు పెట్టలేదనమాట. అక్కడ మిస్ అయింది కాబట్టి మళ్ళీ ఘాటు పెట్టేసరికి నాకు పర్ఫెక్ట్ షేప్ వచ్చిందండి. చూడండి. ఇప్పుడు కుట్టుబోయే కుట్టు కూడాను చివరన ఓకేనా? చివరన ఒక కుట్టు వేస్తే మనకు ఫినిషింగ్ బావుంటదండి. ఓకేనా? ఈ విధంగా కుట్టిన తర్వాత కూడా మనం పైపింగ్ యాడ్ చేయొచ్చండి. అది ఏంటనేది ఇంకెప్పుడైనా ఇంకొక వీడియోలో చూపిస్తాను. కాకపోతే దీనికైతే నేను పైపింగ్ యాడ్ చేయట్లేదు. క్యాన్వాస్ కుట్టిన తర్వాత పైపింగ్ యాడ్ చేయొచ్చండి. ఇక్కడొచ్చేసి మిడిల్‌కి ఒక మార్కింగ్ చేసేసుకుంటున్నాను. ఆ మార్కింగ్ మీద ఒక లూజ్ కుట్టు వేస్తున్నానండి. ఓకేనా? ఈ కుట్టుని మళ్ళీ తర్వాత తీసేయాలనమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి. ఆల్రెడీ ఇక్కడొచ్చేసి క్యాన్వాస్ కట్ చేసుకున్నాం గదా! దీన్ని కూడా ఈ విధంగా మిడిల్‌కి ఫోల్డ్ చేసేస్తున్నాను. చూడండి మిడిల్‌కి ఫోల్డ్ చేసేసుకొని ఒక మార్కింగ్ పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడొచ్చేసి ఆల్రెడీ బాడీ పార్ట్‌కి మిడిల్‌లో కుట్టాం గదా! ఒక కుట్టు. ఆ కుట్టు మీద దీని మార్కింగ్ పెట్టాలి. అంటే ఎగ్జాక్ట్‌గా ఈ క్యాన్వాస్ మార్కింగ్ బాడీ పార్ట్ మీదే ఉండాలనమాట. ఆ కుట్టు మీదే ఉండాలనమాట. అప్పుడు మనకి ఈ డిజైన్ అనేది పక్కా జరిగిపోదు. బాడీ పార్ట్‌కి కరెక్ట్‌గా మిడిల్‌కే వస్తదనమాట అందుకోసమనండి. ఓకేనా? ఒకసారి చెక్ చేసుకుంటున్నాను కుట్టు మీద ఉందా? లేదా ఈ మార్కింగ్ అనేసి. పర్ఫెక్ట్‌గా ఉంది కాబట్టి నేను ఒక స్టిచ్ వేసేసాను. ఓకేనండి. ఇప్పుడొచ్చేసి నేను ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను ఈ డిజైన్ అనేది జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడొచ్చేసి మనం ఒక పాదం గ్యాప్ తోటి స్టిచ్ చేసుకుంటూ రావడమేనండి. చూడండి. ఈ విధంగా ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేయండి. ఒక వైపు నుంచి ఎక్కడి నుంచైతే స్టార్ట్ చేసామో అక్కడ వరకు ఎండ్ చేస్తాం. అక్కడ వరకు తీసుకొస్తాం కదా కుట్టుకుంటూ. అందుకోసం. ఓకేనండి. ఇక్కడొచ్చేసి కొంచెం నిదానంగా జరుపుకుంటూ కుట్టండి. ఫాస్ట్‌గా కుట్టేసామనుకోండి క్లాత్ ఫోల్డ్ అవుతది అందుకోసం. మీకు పర్ఫెక్ట్ షేప్ కూడా రాదు. క్యాన్వాస్ కూడా ఫోల్డ్ అవుతది. అందుకని మాటికి కూడాను పాదం ఎత్తి సరి చేసుకోండి. ఓకేనా? ఇదొచ్చేసి రౌండ్ షేప్ కాబట్టి ఖచ్చితంగా కూడాను ఒక 2, 3 కుట్లు పడంగానే మళ్ళీ వెంటనే పాదం ఎత్తి సూది దింపి పాదం ఎత్తండి ఎప్పుడు కూడాను. ఓకేనండి? అదొకటి. ఈ మూల దగ్గరకొచ్చేసరికి సూది దింపి పాదం ఎత్తి మళ్ళీ రివర్స్ చేసేసాను. ఓకేనండి? ఇక్కడి వరకైతే ఎక్కడి నుంచైతే స్టార్ట్ చేసామో అక్కడ వరకు వచ్చింది కుట్టు. ఇక్కడ చూడండి. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఈ ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడాను కట్ చేసేస్తున్నాను. చూడండి.
ఇక్కడంతా ఘాట్లు పెట్టేస్తున్నానండి. ఖచ్చితంగా మూలల వైపునైతే ఖచ్చితంగా ఘాటు పెట్టాలి. ఘాటు పెడితేనే మనకు పర్ఫెక్ట్‌గా తిరిగిద్దనమాట. ఓకేనా? ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పాదం గ్యాప్‌తోనే స్టిచ్ చేయాలండి. ఓకేనా? చూడండి ఇక్కడ ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడాను నేను కట్ చేసేస్తున్నాను. ప్రతిదీ కూడా రౌండ్ తిరిగే దగ్గర, మూల తిరిగే దగ్గర అంతా కూడా ఘాట్లు పెట్టేస్తే మనం ఈ క్యాన్వాస్‌ని లోపలికి ఫోల్డ్ చేసినప్పుడు మనకి పర్ఫెక్ట్ షేప్ వస్తది అందుకోసమనండి. ఓకేనా? మొత్తం ఈ విధంగా తిప్పినప్పుడు అది తిరగదు కాబట్టి ఫస్ట్ ఒక వైపున ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఇంకా కుట్టడం స్టార్ట్ చేయాలి. ఇక్కడ కూడా కుట్టు వచ్చేసి చివరన, ఓకేనండి, చివరన కుట్టుకుంటూ రండి, ఫినిషింగ్ బాగుంటుంది. చూడండి మీకు అర్థం అవ్వడం కోసమే నేను వచ్చేసి నిదానంగా చూపిస్తున్నాను. వీడియో అయితే కొంచెం లెంతీ వీడియోనే అండి. ఇది వచ్చేసి ప్రతి వీడియో కూడాను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డింగ్లో చూపించేస్తున్నాను ఇంతకుముందు ప్రీవియస్ అంతా కూడాను. కానీ మన సబ్స్క్రైబర్స్ అందరూ, వ్యూవర్స్ అందరూ కూడాను మీరు కొంచెం చాలా ఫాస్ట్గా చూపిస్తున్నారండి, ఫాస్ట్ ఫార్వర్డింగ్లో పెట్టేస్తున్నారు, కొంచెం నిదానంగా చూపించండి స్టిచ్చింగ్ అని చెప్పారు. అందుకోసమే మీకు అర్థం అవ్వడం కోసం ఈ విధంగా నిదానంగా చూపిస్తున్నానండి. ఓకేనా? ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో స్టిచ్ చేయడం పైనుంచి కుట్టు అక్కడ వరకు వచ్చేసి ఎండ్ చేసేసాను. చూసారా పర్ఫెక్ట్ షేపు మనం క్యాన్వాస్ ఏ విధంగా కట్ చేసామో ఆ విధంగా వచ్చిందా లేదా అండి? ఇప్పుడు చూడండి దీనికి వచ్చేసి నేను ఇంకా బార్డర్ క్లాత్ని కట్ చేయలేదు. ఒకసారి ఈ విధంగా ప్లేస్ చేసుకొని చూస్తున్నానండి. చూడండి ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని ఫస్ట్ మార్క్ చేసుకుంటున్నాను ఎంత క్లాత్ అనేది. ఓకేనా? ఈ బార్డర్ క్లాత్కి వచ్చేసి మళ్ళీ కింద వైపున వచ్చేసి లైనింగ్ క్లాత్ని యాడ్ చేస్తాను. ఓకేనా? ఆ విధంగా మార్క్ చేసేసుకొని అటువైపున ఇటువైపున ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే సరిపోద్దండి మనకి. ఇంకా చూడండి ఇంకా ఈ సైడ్ మిగిలింది కదా బాడీ పార్ట్ కట్ చేయంగా ఆ క్లాత్ని తీసుకొచ్చేసి ఈ బార్డర్ క్లాత్ని ఏది ఒరిజినల్ రాంగ్ అనేది గమనించుకోండి. ఓకేనా? ఒరిజినల్ వచ్చేసి పై వైపున ఉండాలండి. ఈ విధంగా ప్లేస్ చేసేసి పై వైపున నేను స్టిచ్ చేస్తున్నాను. యాజ్ ఇట్ ఈస్గా ఈ క్లాత్ అయితే ఎట్లుందో అట్లాగే నేను కింద వైపున లైనింగ్ని కూడా యాడ్ చేసుకొని కుట్టుకుంటున్నానండి. చూడండి మొత్తం కూడా నేనైతే ఏ విధంగా స్టిచ్ చేశానో అదే విధంగా మీకు చూపిస్తున్నాను. నేనైతే ఏ పద్ధతిలో స్టిచ్ చేశానో ఈ డిజైన్ని, ఈ ఫ్రాక్ని అనేది యాజ్ ఇట్ ఈస్గా మీకు అట్లే చూపిస్తున్నానండి. ఓకేనండి? ఇప్పుడైతే ఈ బార్డర్ని కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు చూడండి ఈ విధంగా ప్లేస్ చేసేసి మొత్తం పిన్స్ పెట్టేసుకుందామండి. ఓకేనా? చూడండి ఇక్కడ 4 వైపులా కూడా ఈ విధంగా పిన్స్ పెట్టేసుకున్నాం. పిన్స్ పెట్టేసుకొని కుట్టడం స్టార్ట్ చేద్దామండి. ఇప్పుడు కుట్టబోయే కుట్టు కూడాను ఇంతకుముందు కుట్టాం కదా చివరన, అక్కడే కుట్టు పడితే ఫినిషింగ్ బాగుంటుందండి. మీకు కావాలంటే మళ్ళీ పాదం గ్యాప్తో స్టిచ్ వేయండి, నేనైతే వేయట్లేదు. నేను వచ్చేసి మళ్ళీ హెమ్మింగ్ చేసేస్తానండి. అది ఏ విధంగా లోపల వైపున క్లాత్ని ఫోల్డ్ చేస్తానన్నది కూడా చూస్తూ ఉండండి, మీకే అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి చివరన ఈ విధంగా ఎక్కడి నుంచైనా ఒకవైపు నుంచి స్టార్ట్ చేసేసి కుట్టడం స్టార్ట్ చేయాలన్నమాట. ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి కింద వైపున మనం బార్డర్ క్లాత్ ప్లేస్ చేసాం కదా, అది లూజ్ లేకుండా చూసుకోండి. లూజ్ లేకుండా ఉండాలి కాబట్టి మనం పిన్స్ పెట్టామన్నమాట. అదే కానీ నార్మల్గా పెట్టేసాం అనుకోండి లూజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, పక్క జరిగే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట. ఈ క్యాన్వాస్ ఈ బార్డర్ అనమాట, అంటే షేప్ కూడా పర్ఫెక్ట్గా రాకపోవచ్చు అండి. అందుకని పిన్స్ పెట్టేసుకోండి, మీకు పర్ఫెక్ట్ వస్తుంది. ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో అక్కడికి వచ్చేసరికి ఒక రబ్ ఇచ్చేసి ఎండ్ చేసేస్తున్నాను. ఓకేనండి? చూడండి ఇంక ఈ కింద వైపునంతా ఈ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ అంతటిని కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఒక కుట్టు కుట్టేయాలండి. ఓకేనండి? చూడండి మొత్తం కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మొత్తం రౌండ్ చుట్టూరా కూడాను ఒక కుట్టు కుట్టేస్తున్నాను. కుట్టిన తర్వాత వచ్చేసి హెమ్మింగ్ చేసేసుకుంటే సరిపోద్దండి. చూడండి ఈ విధంగా నిదానంగా మొత్తం ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటూ రావడమే. మీకు ఈ డిజైన్ ఏమనిపించింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. చూడండి ఈ విధంగా నిదానంగా ఫోల్డ్ చేసుకుంటూ రావడమేనండి. మొత్తం ఫోల్డ్ చేసిన తర్వాత లోపల వైపున ఎక్సెస్ క్లాత్ ఉంటుందండి, అదంతా కూడా కట్ చేయాలి. అది కట్ చేయకుండా అట్లాగే ఉంచామనుకోండి మనకు వచ్చేసి కొంచెం ఫోల్డింగ్ అంతా అట్లే ఉండడం వల్ల పైవైపు బాడీ పార్ట్ అంతా ముడతలుగా కనపడుతుందండి. ఈ డిజైన్ ఉన్నంతవరకు ఈ బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ ప్లేస్ అంతా ముడతలాగా కనిపిస్తుంది. అందుకోసం ఎక్స్ట్రా పార్ట్ అంతా కూడాను కట్ చేసేయాలన్నమాట.
చూడండి ఈ ఎక్సెస్ క్లాత్ అంతా కూడాను ఫోల్డ్ చేశాను కదా, లోపల వైపున ఎక్సెస్ క్లాత్ ఉంది కదా, అదంతా ఈ విధంగా కట్ చేసేస్తున్నాను. ఓకేనండి, చూడండి ఇప్పుడు పైకి ఎంత పర్ఫెక్ట్గా ఉందో, లోపల వైపున కూడా నేను చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో పర్ఫెక్ట్గా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ వైపున డాట్స్ని స్టిచ్ చేద్దామండి. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని 1/2 ఇంచుకి మార్క్ చేసేసుకొని, ఎక్కడ వరకు అయితే మనం రన్నర్తో మార్క్ చేసుకున్నామో అక్కడికి వచ్చేసి ఒక 2 కుట్లు అండి. ఓకేనా, ఈ విధంగా ఒక 2 కుట్లు వేస్తున్నాను. డాట్స్ అంటే ఖచ్చితంగా 2 కుట్లు వేయాలండి. చూడండి ఒకవైపునైతే ఏ విధంగా స్టిచ్ చేసామో సేమ్ అదే విధంగా. ఇప్పుడు చూడండి చాలా ఈజీగా అనిపించిందా లేదా, రన్నర్తో ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కాబట్టి జస్ట్ ఫోల్డ్ చేసి 1/2 ఇంచ్ మార్కింగ్ ఒకటే చేసుకున్నాం అంతే. ఇంకా మన కుట్టు కూడా స్ట్రైట్గా వస్తుంది అనమాట, ఏ విధమైన డౌటు లేదు. ఓకేనండి, ఈ విధంగా 2 కుట్లు వేసేసాను కదా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ని పెట్టేసి ఈ విధంగా షోల్డర్స్ జాయిన్ చేసేస్తున్నాను. ఇక్కడ షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ వచ్చేసి 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఒక కుట్టు వేసేసాను. ఒకవైపున స్టిచ్ చేస్తాను కదా, సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా స్టిచ్ చేస్తున్నాను. వీటికి వచ్చేసి డీప్ నెక్ వచ్చేసి అది బ్లౌజులకైనా డ్రెస్సులకైనా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మనం నెక్ వైపున డౌన్ పెడితే మనకి షోల్డర్స్ చారవండి. ఇప్పుడు వచ్చేసి నేను మార్క్ చేసి చూపిస్తాను. ఇది వచ్చేసి నేను కుట్టిన కుట్టు. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి ఒక 1/2 ఇంచ్ డౌన్ పెట్టాను. చంక వైపున వచ్చేసి నార్మల్ ఉంటుంది, ఒక నెక్ వైపున మాత్రమే ఒక 1/2 ఇంచ్ డౌన్ పెట్టేసి అక్కడ ఒక కుట్టు వేసానండి. సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా ఇది వచ్చేసి నేను కుట్టిన కుట్టు ఒక 1/2 ఇంచ్ ఫ్రంట్ వైపున. చంక దగ్గరికి వచ్చేసరికి, షోల్డర్ పార్ట్ దగ్గరికి వచ్చేసరికి నార్మల్గా వచ్చేస్తుందండి. నార్మల్గానే ఉంటుంది అక్కడ 1/2 ఇంచు, ఒక నెక్ వైపునే ఒక 3/4 ఇంచు ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి కట్ చేసుకునేటప్పుడే కట్ చేయొచ్చండి, లేదా కుట్టుకునేటప్పుడైనా ఈ విధంగా కుట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ వచ్చేసి నేను సపరేట్గా కట్ చేసుకున్నాను కదా, ఇది వచ్చేసి లైనింగ్ వైపున ప్లేస్ చేసేసి ఈ బార్డర్ని ఒక పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ వస్తున్నానండి. చూడండి మనకు బార్డర్ సపరేట్గా తీసుకున్నాం కాబట్టి ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాం అనమాట. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి మళ్ళీ పైనుంచి ఒక అనకుట్టు వేస్తున్నాను. చూడండి ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఈ బార్డర్ మీద ఒక కుట్టు వేసేస్తున్నాను. మీకు ఆ డిజైన్ హ్యాండ్ని చూస్తేనే అర్థమవుతుంది అనమాట, ఇది వచ్చేసి లోపల వైపున అనేసి. ఇప్పుడు పై వైపుకి మళ్ళీ ఇచ్చేసుకొని ఈ బార్డర్ని పై వైపుకి మళ్ళీ ఇస్తున్నానండి. పై వైపుకి మళ్ళీ ఇచ్చేసుకొని ఫస్ట్ వచ్చేసి చివరిన ఒక కుట్టు వేసేస్తున్నాను. ఓకేనా, చివరిన ఒక కుట్టు వేయడం వల్ల ఇంకా మనకు అది పక్క జరిగిపోదు అనమాట. ఓకేనా, అంటే లైనింగ్ ఈ బార్డర్ అనేది హెచ్చుతగ్గులు రావచ్చు షింక్ అవడం వల్ల, అట్లా అందుకోసం కింద వైపున ఒక కుట్టు వేసామనుకోండి ఇంకా పర్ఫెక్ట్గా అతుక్కొని ఉంటుందండి. ఓకేనా, ఇప్పుడు చూడండి పై వైపున ఉన్న ఎక్సెస్ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేస్తున్నాను. ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ మళ్ళీ ఇంకో కుట్టు వేస్తున్నానండి. చూడండి ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటూ రావడమే. చూడండి మనం ఇక్కడ కుట్టే కుట్టు కూడాను స్ట్రైట్గా ఉండాలన్నమాట. ఫినిషింగ్ అంటే ఏంటి అని అడగొచ్చండి. ఫినిషింగ్ అంటే మనం కుట్టే కుట్టు వంకర టింకర పోకూడదు, స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేస్తే ఎట్లా ఉంటుందో అట్లే కుట్టుబడాలి. ఓకేనే, ఈ హ్యాండ్కి వచ్చేసి ఆ బార్డర్ని అతికిచ్చినట్టు ఉందా అండి, విత్ హ్యాండ్ బార్డర్తో కట్ చేసినట్టే ఉంది కానీ, ఓకేనా ఆ విధంగా అనిపించాలండి. కానీ ఇది గమ్ పెట్టాను కాబట్టి కొంచెం అక్కడ ఓపెన్ అయింది కాబట్టి నేను వచ్చేసి ఈ విధంగా ఒక లూజ్ కుట్టు వేసేసాను అనమాట. చూడండి ఇప్పుడు వచ్చేసి ఈ హ్యాండ్కి వచ్చేసి ఏ విధంగా ఫ్రిల్ పెడతాను అనేది చూస్తూ ఉండండి. ఏ విధంగా కొలుచుకోవాలి పర్ఫెక్ట్గా ఈ హ్యాండ్ సెట్ అవ్వాలంటే ఎవరికైనా అనేది కూడా ఇప్పుడు చెప్తానండి. ఇక్కడ చూడండి మిడిల్కి అది మార్కింగ్, మిడిల్ నుంచి ఇటువైపున ఒక 3 ఇంచెస్, మళ్ళీ ఇటువైపున కూడా ఒక 3 ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను. ఆ 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా రెండు వైపులా, ఇది మిడిల్ మార్కింగ్. ఓకేనండి, ఆ 3 ఇంచెస్ మార్కింగ్ దగ్గర నుంచి నిదానంగా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకుంటూ రావడమేనండి. ఇంకోవైపున 3 ఇంచెస్ మార్కింగ్ ఉంది కదా, అక్కడ వరకు కూడాను చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకుంటూ రావడమే. ఓకేనా, ఇక్కడ గమనించాల్సింది మీరు ఈ ఫ్రిల్స్ పెట్టిన తర్వాత ఈ షోల్డర్కు మిడిల్ మార్కింగ్ ఉంది కదా, అక్కడి నుంచి చంక మీరు మార్క్ చేసుకున్నారు కదా, అక్కడ వరకు మనకు చంక ఎంత ఉందో అంతవరకు అంతే ఉండాలన్నమాట. అంటే 7 ఇంచెస్ కదా మనకు కావాల్సింది. ఫోల్డ్ చేసిన తర్వాత మనకు 7 ఇంచెస్ రావాలండి, అంతకంటే ఎక్కువ రాకూడదు తక్కువ రాకూడదు. వస్తే ఏమవుతుందంటే మనకు చంక దగ్గర పర్ఫెక్ట్ ఉండదు. ఓకేనండి, చంక దగ్గర పర్ఫెక్ట్ ఉండదు కాబట్టి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మీరు కొలవాలన్నమాట ఫ్రిల్స్ పెట్టిన తర్వాత, అదొక్కటేనండి ఈ హ్యాండ్లో మెయిన్ టిప్. ఓకేనా, అదేవిధంగా ఇంకో హ్యాండ్ కూడా జాయిన్ చేసేసాను, ఫ్రిల్స్ పెట్టేసాను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ జాయిన్ చేసేస్తాను. షోల్డర్ వైపున వచ్చేసి ఈ విధంగా మిడిల్కి ఈ విధంగా పెట్టేసుకొని కుట్టుకుంటూ రావడమేనండి. ఇక్కడ ఈ హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు ఒక 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకొని కుట్టుకుంటూ రావాలండి. ఓకేనా, హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు ఖచ్చితంగా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ చెప్పాను కదండి, ఈ ఫ్రిల్స్ పెట్టిన తర్వాత ఫోల్డ్ చేయండి. హ్యాండ్ని ఫోల్డ్ చేసి మిడిల్కి ఘాట్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి చంక మార్కింగ్ 7 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, అట్లా 7 ఇంచెస్ రావాలన్నమాట అక్కడ వరకు కూడాను.
లేదు అంతకంటే ఎక్కువ తక్కువ వచ్చిందంటే మీరు వచ్చేసి ఫ్రిల్స్ కొంచెం ఎక్కువైనా పెట్టుండొచ్చు, లేకపోతే తక్కువైనా పెట్టుండొచ్చు అండి. ఓకేనా, అదొక్కటే అనమాట. ఈ హ్యాండ్ ఎవరికైనా పర్ఫెక్ట్గా రాలేదు అంటే, ఇంకా అర్థం కాలేదంటే ఎప్పుడైనా కూడాను ఇంకొకసారి కూడాను ఈ హ్యాండ్ని ఏ విధంగా కట్ చేయాలనేది సపరేట్గా అయినా ఈ వీడియో చేస్తానండి. కేవలం ఈ హ్యాండ్ మాత్రమే, మొత్తం వీడియో చేయలేకపోయినా కూడా హ్యాండ్ వరకు చేస్తాను. ఓకేనా, ఈ హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు ఖచ్చితంగా 2 కుట్లు వేయాలండి. ఓకేనా, నేను షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేశాను కాబట్టి ఇప్పుడు వచ్చేసి షోల్డర్ దగ్గర ఎండ్ చేశాను, అంటే 2 కుట్లు కంప్లీట్ అయిపోయిందనమాట. ఓకేనండి, సేమ్ ఒక వైపునైతే ఏ విధంగా హ్యాండ్ని జాయిన్ చేసామో సేమ్ అదే విధంగా ఇంకో వైపుని కూడా చూసారు కదా. పఫ్ చిన్నదనమాట, అక్కడ మనం 2 ఇంచెస్ పెట్టడం వల్ల అంత మాత్రం పఫే వస్తుంది. ఆల్రెడీ మీరు తమ్నైల్లో చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఎక్కువ హైట్ కావాలంటే మీరు 4 ఇంచుల వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట, ప్రాబ్లం ఏమీ లేదు. 4, 5 వరకు కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ వచ్చేసి ఇంత మాత్రం హైట్, తక్కువ హైట్ కావాలంటే ఒక 2 ఇంచెస్ చాలు. ఓకేనండి, సేమ్ అదే విధంగా ఇంకో వైపుని కూడా హ్యాండ్ జాయిన్ చేసేస్తున్నాను. మనం వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ హ్యాండ్కి మిడిల్ ఘాటు పెట్టుకున్నాం కదా, ఆ ఘాటు షోల్డర్ కుట్టు మీద ఉండాలన్నమాట. ఆ విధంగా ప్లేస్ చేసేసి ఈ విధంగా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమేనండి. ఓకేనండి, నేను హ్యాండ్ గురించి చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ హ్యాండ్ సెట్ అవ్వకపోవడానికి ఒకటే రీజన్ అనమాట. మీరు అక్కడ ఫ్రిల్స్ ఏ విధంగా పెడుతున్నారు, ఎన్ని ఇంచుల వరకు పెడుతున్నారు, అన్నిటికీ 3 ఇంచులు పెడితే సరిపోతుందా లేదా అనేది కూడా డౌట్ రావచ్చండి మీకు. దీనికి వచ్చేసి 3 ఇంచులు పెట్టుకున్నాను. మీరు కనుక క్లాత్ హైట్ ఎక్కువ పెట్టుకున్నారనుకోండి, అప్పుడు ఒక 4 ఇంచెస్, నేను 2 ఇంచులు పెట్టాను కాబట్టి హైట్, ఇక్కడ వచ్చేసి ఒక 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. ఓకేనా, మీరు 3-4 ఇంచులు పెట్టుకున్నారనుకోండి, ఒక 4 ఇంచుల వరకు కూడా ప్లేస్ చేయొచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. మనం ఫ్రిల్స్ పెట్టిన తర్వాత చంక వరకు, చంక మార్కింగ్ ఉంది కదా, అక్కడికి వచ్చేసరికి మిడిల్ నుంచి 7 ఇంచులే ఉండాలన్నమాట. మీ చంక రౌండ్ ఎంత ఉందో అంతే ఉండాలి, అంతకంటే ఎక్కువ తక్కువ ఉండకూడదు. అదొక్కటే అనమాట, అప్పుడు పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది. ఓకేనండి, చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఫ్రిల్స్. ఇప్పుడు వచ్చేసి మనము కింద బాటమ్ పార్ట్ని కుట్టుకుందామండి. ఇది కుట్టుకోవాలంటే ఫస్ట్ ఖర్చు విడిచిపెట్టేసి ఫ్రంట్ పార్ట్ 2 వైపులా ఖర్చు విడిచిపెట్టేసి మార్క్ చేసేసుకుంటే, ఒకసారి టేప్తో కొలుచుకుంటే నాకు 15 ఇంచెస్ వచ్చిందనమాట. 15 ఎందుకు వచ్చిందంటే క్రాస్ వల్ల కొంచెం పెరుగుద్దండి, సైడ్ క్రాస్ వల్ల. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి ఏ విధంగా ఫ్రిల్స్ పెడతాను, ఏ విధంగా ఈ ఒక ఫార్ములా ఉంటుందండి దీనికి. హెచ్చు తగ్గులు రాకుండా పర్ఫెక్ట్గా క్లాత్ కూడా ఎక్సెస్ మిగలకుండా వస్తుంది అనమాట. ఇక్కడ 2 ఇంచెస్ ఖర్చుకు విడిచిపెట్టేసుకొని ఫోల్డింగ్ మీద ఎన్ని ఇంచులు ఉందనేది నేను కొలుచుకుంటూ వస్తున్నానండి. చూడండి ఈ విధంగా, ఇది వచ్చేసి ఫోల్డింగ్ మీద ఉంది, ఇది వచ్చేసి 2 ఫోల్డింగ్స్ అనమాట. చూడండి ఇక్కడికి వచ్చేసరికి 60 ఇంచులు అనమాట. ఓకేనండి, 2 ఫోల్డింగ్స్ మీద ఉంది కాబట్టి 120 ప్లస్ ఇక్కడ నుంచి ఒక 10 ఇంచెస్ అనమాట, ఇప్పుడు ఒక 20, ఇప్పుడు ఎంత అండి 140. 140 డివైడెడ్ బై 30 అనమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి 15 ఇంచులు చూసాం కదా ఖర్చు విడిచిపెట్టి, బ్యాక్ పార్ట్కి ఒక 15, కలిపితే అంత 30 అనమాట. ఓకేనండి, ఆ 140 డివైడెడ్ బై 30 వేసామనుకోండి, నాకు 4.6 అట్లా వచ్చిందండి. నేను వచ్చేసి ఒక 4.5 ఇంచులకి మార్క్ చేసేసుకుంటున్నాను. మనం పెట్టేది 1 ఇంచ్ ఫ్రిల్ కాబట్టి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటూ రావడమే అనమాట. చూడండి 4.5 ఇంచ్ మార్క్ చేశాను, ఇక్కడ 1 ఇంచ్, మిగతా 1 ఇంచ్ తర్వాత ఉన్న క్లాత్ అంతటిని కూడాను ఆ విధంగా లోపలికి ఫోల్డ్ చేయాలన్నమాట. మీరు ఫ్రిల్స్ ఏవైనా కూడాను, ఓకేనండి, అది లెహంగాకైనా, లాంగ్ ఫ్రాక్ అయినా, షార్ట్ ఫ్రాక్ అయినా, దేనికైనా ఈ ఫార్ములాతో కనుక మీరు స్టిచ్ చేస్తారనుకోండి, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. చివరికి వచ్చేసరికి ఎక్సెస్ క్లాత్ ఏమీ ఉండదు. ప్లస్ వచ్చేసి మనం అందాజగా పెట్టిన దానికంటే కూడా ఇది చాలా పర్ఫెక్ట్. ఒకసారి స్టార్ట్ చేస్తే చివరి వరకు చూసుకోవాల్సిన పని లేదనమాట. ఇక్కడ గమనించినట్లయితే 1 ఇంచ్ ఫ్రిల్ కాబట్టి ఈ ఫార్ములా అనమాట. ఓకేనండి, 1/2 ఇంచ్ ఫ్రిల్ అంటే అది వేరే ఫార్ములా ఉంటుందండి. అది ఈసారి ఎప్పుడైనా 1/2 ఇంచ్ ఫ్రాకులు కుట్టేటప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. ఓకేనండి, ఈ విధంగా చివరి వరకు కూడాను ఈ విధంగా 4.5కి మార్క్ చేసుకున్నామా, మళ్ళీ 1 ఇంచ్కి మార్క్ చేసేస్తాం. ఇంకా 1 ఇంచ్ తర్వాత ఉన్న ఎక్సెస్ క్లాత్ ఉంది కదా, 3.5 ఇంచ్ క్లాత్, అదంతా కూడా లోపలికి ఫోల్డ్ చేసేస్తామండి. చూడండి మీకే అర్థమవుతుంది నేను ఏ విధంగా మార్క్ చేస్తున్నాను అనేది. ఓకేనండి, చివరికి వచ్చేసరికి ఒక 1/2 ఇంచు లేదా 1 ఇంచు క్లాత్ని బట్టి ఎక్సెస్ ఉంటుంది, లేదా తక్కువైనా ఉంటుందండి. దానివల్ల ప్రాబ్లం ఏమీ లేదు. అది వచ్చేసి లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేస్తే సరిపోద్ది అనమాట. ఓకేనండి, అదొకటి గుర్తుపెట్టేసుకోండి. మొత్తం కూడా ఈవెన్గా రాలేదు, చివరికి వచ్చేస్తారని అనుకోబడలేదు. ఇది మనకు క్లాత్ని బట్టి అట్లా కొంచెం ఎక్కువ తక్కువ రావచ్చు చివరిన అనమాట. అది అడ్జస్ట్ చేసేసి స్టిచ్ చేసేస్తే సరిపోతుంది. చూడండి ఈ విధంగా మొత్తం కూడా ఫ్రిల్స్ పెట్టేశాను. ఇది కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ అండి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఒక 4 ముక్కలు ఉన్నాయి కదా చిన్నవి, అది పక్కన పెట్టేశాను. ఈ పెద్ద ముక్కలు ఉన్నాయి కదా, ఈ పెద్ద ముక్కల్లో ఒక ముక్కకు వచ్చేసి చిన్న ముక్కను జాయిన్ చేసేస్తున్నాను. ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు చెప్తానన్నా కదా,
ఇక్కడ వచ్చేసి చిన్న ముక్కకు వచ్చేసి క్రాస్ పార్ట్ అంటే కోరా పార్ట్ ఉంటుంది, ప్లస్ క్రాస్ పార్ట్ ఉంటుంది. కోరా పార్ట్ అంటే అది స్ట్రైట్ పార్ట్ అనమాట. ఆ కోరా పార్ట్ని తీసుకొచ్చి ఈ పెద్ద ముక్కకు పెట్టేసి జాయింట్ చేయకూడదండి. ఓకేనా? ఆల్రెడీ మనం కట్ చేస్తుంటాం కదా చిన్న ముక్కని, ఆ కట్ చేసిందే ఈ పెద్ద ముక్క మీద వైపు ప్లేస్ చేసేసుకొని 1/2 ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. అదొక్కటేనండి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. ఎందుకంటే అది క్రాస్ పార్ట్ కాబట్టి. ఇప్పుడు పెద్ద ముక్కలో క్రాస్ పార్ట్, చిన్న ముక్కలో క్రాస్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని 1/2 ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ చేసుకుంటూ రావడమే. అంతే కదా, చిన్న ముక్కే కదా అనేసి స్ట్రైట్ పార్ట్ ఉంది కదా కూర పార్ట్ చిన్న ముక్కలో, అది తీసుకొచ్చేసి పెద్ద ముక్క వైపుని పెట్టేసి కుట్టకూడదు అనమాట. ఓకేనా? అదొక్కటేనండి. లోపల పావడాలు స్టిచ్ చేసే పద్ధతి కూడా అదే అనమాట, 6 ముక్కల పావడాలు. ఓకేనండి? సేమ్ అదే మెథడ్లో ఇక్కడ స్టిచ్ చేస్తున్నాం. టోటల్ ఈ ఫ్రాక్ వచ్చేసి 50 ఇంచెస్ అనమాట. కానీ 50 ఇంచెస్ అయినా కూడా నాకు 3 మీటర్సే పట్టింది. ఎందుకంటే హ్యాండ్ కూడా కొంచెం లెంత్ ఎక్కువ కదండి. ఆ మోడల్ హ్యాండ్కి వచ్చేసి మనము లైనింగ్ కూడా ఎక్కువ పడుతుంది అనమాట. ఓకే, నార్మల్ హ్యాండ్ కంటే కూడాను కొంచెం ఎక్కువ పడుతుంది కదా. అయినా కూడాను మొత్తం కూడా ఒక 3 మీటర్స్ తోటి ఫ్రాక్ కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా. ఎవరికైనా కూడాను ఇదే పద్ధతిలో స్టిచ్ చేయండి మీరు, బాటమ్ వరకు తక్కువ క్లాత్తోనే అయిపోద్ది. చూడండి ఈ విధంగా ఒక పార్ట్ అయితే స్టిచ్ చేస్తాను కదా, సేమ్ ఇంకో పెద్ద ముక్కకి ఈ విధంగా 2 చిన్న ముక్కలను జాయిన్ చేసేస్తున్నాను. ఇదంతా స్టిచ్ చేసిన తర్వాత ఆల్రెడీ కుట్టున్నాం కదా ఒక పెద్ద ముక్కకి 2 చిన్న ముక్కలు, దాన్ని తీసుకొచ్చేసి మళ్ళీ దీని మీద పెట్టేసి ఒక కుట్టు వేయాలండి. అప్పుడు వచ్చేసి 2 పెద్ద ముక్కలు, 4 చిన్న ముక్కలు. ఓకేనండి? చూడండి ఈ విధంగా ఓపెన్ చేసేసి ఆల్రెడీ స్టిచ్ చేస్తున్నాం కదా, ఈ విధంగా ప్లేస్ చేస్తున్నాం. ప్లేస్ చేసేసి 1/2 ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ చేసుకుంటూ రావడమేనండి. చూడండి ఇది వచ్చేసి స్ట్రైట్ పీస్ అనమాట. ఇది కూర పార్ట్, చిన్న ముక్కలో ఉండే కూర పార్ట్, ఇంకొక వైపున చిన్న ముక్క ఉంది కదా దాని కూర పార్ట్. ఈ రెండు కూడాను కలిపి పట్టుకొని 1/2 ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ చేసుకుంటూ రావడమేనండి. ఓకేనా? ఇదంతా స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి ఫ్రిల్స్ పెట్టున్నాం కదా ఒరిజినల్ క్లాత్, ఆ క్లాత్ని తీసుకొచ్చేసి దీనికి జాయిన్ చేయడమే. చూడండి ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని జాయిన్ చేయడమే. ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏంటంటే ఈ ఫ్రిల్స్ పెట్టిన క్లాత్ ఎంత ఉందో అంత ఎగ్జాక్ట్గా లైనింగ్ క్లాత్ రాదండి, అంతకంటే ఎక్కువ క్లాత్ ఉంటుంది. ఎక్కువ క్లాత్ వస్తే ఎట్లా అండి అనుకోవచ్చు, అక్కడక్కడ ఫ్రిల్స్ పెట్టేస్తే సరిపోద్దండి. అందుకని ఎవరికైనా సరిపోద్ది అని చెప్పింది. ఓకేనా? మీరు కనుక ఈ పద్ధతిలో కనుక లైనింగ్ కట్ చేస్తే ఎవరికైనా సరిపోద్దండి. అక్కడక్కడ కూడాను నడుము దగ్గర ఎక్సెస్ అయితే వస్తుంది అనమాట. ఇది లైనింగ్ ఒరిజినల్ కంటే ఎక్కువ క్లాత్ ఉంటుంది లైనింగ్, అక్కడక్కడ ఫ్రిల్స్ పెట్టేస్తే సరిపోద్దండి. ఒకసారి ట్రై చేసి చూడండి, నేను చెప్పాను కదా, ఒకసారి ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది. చూడండి నేను వచ్చేసి అక్కడక్కడ ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఫ్రిల్స్ పెట్టేసుకుంటున్నాను. ఆ ఫ్రిల్స్ అనేవి ఎక్కడ పెట్టాలి అనేది మనకి అవసరం లేదండి. ఎక్కడైనా చివరికి వచ్చేసరికి ఈ లైనింగ్ ఎక్సెస్ లేకుండా ఉంటే సరిపోద్ది. ఎక్కడైనా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఫ్రిల్స్ పెట్టేసుకుంటూ వచ్చిండి. ఓకేనా? ఒక 2-3 ఇంచుల గ్యాప్తో అయినా, ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో అయినా ఈ విధంగా ఒక ఫ్రిల్ పెట్టేసుకుంటే సరిపోద్ది. చూడండి నేను వచ్చేసి ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టాను, ఏ విధంగా ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ చేస్తున్నాను అని. చూడండి ఈ చివరికి వచ్చేసరికి నాకు ఎక్సెస్ క్లాత్ వచ్చేసింది కాబట్టి, ఓకేనా, చివరికంటే ఒక 3 ఇంచుల గ్యాప్ తోటి చివరి వరకు ప్లేస్ చేసేసి ఎక్సెస్ క్లాత్ అంతా కూడాను ఈ విధంగా ఫ్రిల్ పెట్టేశాను. ఇంక చివరికి వచ్చేసరికి ఎక్సెస్ మిగలకూడదండి, అది ఒక్కటే పాయింట్. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మిడిల్కి ఒక మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. ఓకేనా? మిడిల్కి ఒక మార్కింగ్ పెట్టేసి ఇంక ఇప్పుడు వచ్చేసి బాడీ పార్ట్ని తీసుకొచ్చేసి ఇంకా స్టిచ్ చేసేయడమేనండి పై వైపుని పెట్టేసుకొని. చూడండి ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని 1/2 ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. చూడండి ఇక్కడ మీరు గమనించుకోవాల్సింది లోపల వైపున లైనింగ్ ఫ్రిల్స్ పెట్టున్నాం కదా, ఇవన్నీ కూడా కుట్టులో పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ప్రతి కుట్టుకి కొంచెం దూరం కుట్టంగానే ఆపి చెక్ చేసుకోండి, ఫోల్డ్ అయ్యాయా ఏమో అని ఒకసారి చెక్ చేసుకోండి. అంటే ముందే చెక్ చేసుకుంటే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదే లేదా చెక్ చేసుకుండా కుట్టుకున్నాం అనుకోండి ఖచ్చితంగా ఫోల్డ్ అయ్యే ఉంటుంది. మళ్ళీ పనికి పని మళ్ళీ మొత్తం కుట్టిప్పుకొని కుట్టుకోవాలి కదా, అందుకోసమనండి. చూడండి ఈ విధంగా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలన్నమాట. చూడండి బ్యాక్ పార్ట్ అయితే ఇంతవరకు కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ని తీసుకొచ్చేసి అక్కడి నుంచి ప్లేస్ చేసి ఇంకా మళ్ళీ కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని కూడా ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని కుట్టుకుంటూ రావడమే. ఓకేనండి?
నేను వచ్చేసి ఇదంతా కుట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ పైనుంచి ఒక అనకుట్టు వేసేస్తానండి. అలా మీకు అనకుట్టు వేయడం ఇష్టం లేకపోతే ఇప్పుడు కుట్టాం కదా, ఆ కుట్టు మీదే ఇంకో కుట్టు వేసేసుకుంటే సరిపోద్ది. ఓకే, అనకుట్టు వేయడం వల్ల నాకు ఫినిషింగ్ మంచిగా అనిపిస్తుంది కాబట్టి నేను వచ్చేసి అనకుట్టు వేసేస్తానమాట. ఇప్పుడు చూడండి, అనకుట్టు వేసేసేటప్పుడు లోపల వెనుక ఖర్చు ఉంది కదా, ఆ ఖర్చు వచ్చేసి బాడీ పార్ట్ వైపుకి మళ్ళీ ఇచ్చాలి, పై వైపుకి మళ్ళీ ఇచ్చేసుకోవాలండి. పై వైపుకి మళ్ళీ ఇచ్చేసుకొని ఇప్పుడు పడే కుట్టు కూడాను బాడీ పార్ట్ మీద పడుతుంది చివరిన. ఓకేనా, ఇంకా కింద వైపున క్లాత్ను కూడాను సర్దుకుంటూ కుట్టండి. లైనింగ్ ఏమన్నా ఫోల్డ్ అవుతుందేమోననేసి మాటికి సర్దుకొని చెక్ చేసుకొని కుట్టుకుంటూ రావడమే. చూస్తున్నారు కదండి నేను ఏ విధంగా కుడుతున్నాను అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటూ రావడమే. ఓకేనండి, చూసారు కదా కుట్టు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందనేది. ఇంక ఇప్పుడు వచ్చేసి కింద వైపున లైనింగ్ అండి. ఓకే, లైనింగ్ వచ్చేసి మనం ఫోల్డ్ చేసి కుట్టలేదు కదా, అది వచ్చేసి ఫస్ట్ ఒక 1/2 ఇంచు మళ్ళీ ఇంకొక 1/2 ఇంచు ఆ విధంగా 2 సార్లు ఫోల్డ్ చేసేసుకొని కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి, ఈ విధంగా లైనింగ్ని ఫోల్డ్ చేసేసుకొని కుట్టుకుంటూ రావడమే. ఈ కింద వైపున వచ్చేసి లైనింగ్ అంతా ఫోల్డ్ చేసిన తర్వాత ఏ విధంగా సైడ్ జాయిన్ చేస్తానని గమనించండి. సైడ్ జాయిన్ చేసేటప్పుడు కూడాను చాలా మిస్టేక్స్ చేస్తానండి. ఓకేనా, నేను ఆల్రెడీ రన్నర్తో మార్క్ చేసుకున్నది అందుకే అనమాట. ఎందుకు పర్టికులర్గా వీడియోలో చూపిస్తున్నానంటే నేను కూడాను రన్నర్తో మార్క్ చేసేసుకుండా నార్మల్గా అయినా స్టిచ్ చేయొచ్చు కదా, కానీ మీకు అర్థం అవడం కోసమే నేను రన్నర్తో మార్క్ చేశానండి. ఓకేనండి, అది అందుకు మార్క్ చేయడం వల్ల చాలా ఈజీగా అనిపిస్తుంది మనకు సైడ్ జాయిన్ చేయడం. ఓకేనండి, కింద వైపున లైనింగ్ అయితే ఫోల్డ్ చేసేసాం కదా, ఇప్పుడు వచ్చేసి ఇక్కడంతా రన్నర్తో మార్క్ చేసుకున్నాను కదా ఫ్రంట్కి బ్యాక్కి, అక్కడ మళ్ళీ మార్కర్తో మార్క్ చేసేసుకొని ఇక్కడ ఒక పిన్ పెడుతున్నాను. ఎందుకంటే చంక దగ్గర ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా వస్తుంది, మనకి హెచ్చు తగ్గులు రావండి అందుకోసం. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజ్ని మార్క్ చేసేస్తున్నాను. హ్యాండ్ లూజ్ వచ్చేసి ఒక 5 ఇంచెస్ అనమాట. ఓకేనా, ఆ 5 ఇంచెస్ వరకు ఒక మార్కింగ్ పెట్టేసుకొని అక్కడి నుంచి చంక వరకు పిన్ పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయడం. లైన్ డ్రా చేసేసి స్టార్టింగ్ ఒక రబ్ ఇచ్చేసి కుట్టుకుంటూ రావడమేనండి. ఓకేనా, చంక దగ్గర మాత్రం మనకి మార్కింగ్ ఉండదు కాబట్టి, అంటే హ్యాండ్ లూజ్ నుంచి చంక వరకు హ్యాండ్కి మార్కింగ్ ఉండదు కాబట్టి మనం స్ట్రైట్గా ఒక మార్కింగ్ పెట్టేసాము. ఓకేనా, ఆల్రెడీ రన్నర్తో మార్క్ చేసుకున్నాం కదా బాడీ పార్ట్కి, ఫ్రంట్ బ్యాక్ కలిపి పట్టుకొని ఈక్వల్గా అండి. ఓకేనా, కింద పార్ట్ ఉంది కదా బ్యాక్ పార్ట్, అది ఆ రన్నర్తో మార్క్ చేసుకున్నది ఫ్రంట్ పార్ట్ ఈక్వల్గా ఉండాలన్నమాట, నడుము దగ్గర కూడా. ఈ విధంగా ఆ కుట్టు రన్నర్తో మార్క్ చేసిన ఆ మార్క్ మీద కుట్టుకుంటూ రావాలండి. చూడండి, ఇక్కడికి వచ్చేసరికి నడుము దగ్గర నుంచి కింద వైపున ఒక 3 ఇంచెస్ వరకు కుడితే సరిపోద్దండి, చివరి వరకు కుట్టబడలేదు. ఓకేనా, మళ్ళీ తర్వాత వేసే కుట్టు వచ్చేసి పాదం గ్యాప్తో స్టిచ్ వేయండి, అప్పుడు ఫినిషింగ్ చూడడానికి బాగుంటుంది. ఓకేనా, కుట్టుకి గ్యాప్ వచ్చేసి ఒక పాదం గ్యాప్ ఉంటే సరిపోద్దండి. చూడండి, ఈ విధంగా ఇంకో కుట్టు వేసేస్తానండి. అంటే ఖచ్చితంగా 3 లేదా 4 కుట్లు వేసేస్తే సరిపోద్దండి. ఓకేనా, ఇప్పుడు ఈ సైడ్ ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడాను కట్ చేసేస్తున్నాను హ్యాండ్స్కి. ఓకేనండి, ఒక వైపునైతే ఏ విధంగా సైడ్ జాయిన్ చేసామో సేమ్ అదే విధంగా నేను చెప్పాను కదా ఇందాక రన్నర్తోని. ఇప్పుడు ఇక్కడ మార్క్ చేసుకోవడం వల్ల చంక దగ్గర ప్లస్ గుర్తు పర్ఫెక్ట్ వస్తుందండి. ఓకేనా, చంక దగ్గర ప్లస్ గుర్తు పర్ఫెక్ట్ వస్తుంది, ప్లస్ సైడ్ కూడాను ఇంకా హెచ్చు తగ్గులు ఏమీ ఉండవు, రెండు వైపులా కూడాను పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో వస్తుంది అనమాట. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది చంక దగ్గర కుట్లు బాడీ పార్ట్కి మార్క్ చేసాం కదా, అక్కడ ఆ మార్కింగ్కే మనం పిన్ని పెడతాం. మనం హ్యాండ్తో మనకు అవసరం లేదండి, ఒక హ్యాండ్ లూజ్ మార్క్ చేసేసుకున్నామా, అక్కడి నుంచి ఆ చంక దగ్గర మార్కింగ్ ఉంది కదా అక్కడ వరకు స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసామా, అంతేనండి. సైడ్ జాయిన్ చేయడంలో ఇబ్బంది పడిపోతారు, అందుకోసమే పర్టికులర్గా చెప్తున్నాను. అది బ్లౌజులకైనా డ్రెస్సులకైనా దేనికైనా ఇదే పద్ధతి అనమాట. ఓకేనా, నా వీడియోలు చూస్తే మీకే అర్థమవుతుందండి, అందుకోసం. చూడండి, ఈ విధంగా కుట్టుకుంటూ రావడమే. ఇంకా బాడీ పార్ట్కి వచ్చేసి రన్నర్తో మార్క్ చేసుకున్నాం కదా, ఈ ఫ్రంట్ పార్టుని ఈ బ్యాక్ పార్టుని రెండు ఈక్వల్గా ఉండాలి ఒకదాని మీద ఒకటి. ఓకేనా, అవి హెచ్చు తగ్గులు ఉండకూడదండి. ఓకేనా, రెండు ఈక్వల్గా ఆ విధంగా ప్లేస్ చేసేసుకొని
ఎక్కడైతే మార్కింగ్ ఉందో అక్కడ కుట్టుకుంటూ రావాలి. అంటే ముందే మార్క్ చేసుకోవడం వల్ల మనం రన్నర్తో చాలా ఈజీ అనిపిస్తుందండి కుట్టుకునేటప్పుడు. ఒకవేళ నా పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఇంక నడుము దగ్గర నుంచి ఒక వైపున వచ్చేసి ఓపెన్ ఉంది కదా ఇదంతా కూడాను, ఇక్కడ వచ్చేసి ఒక 4 ఇంచెస్ వరకు కూడాను లైనింగ్లు ప్లస్ ఒరిజినల్ ఈ 2 పట్టుకొని 4 ఇంచెస్ వరకు ఒక కుట్టు వేసేయాలండి. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ పాదం గ్యాప్ తోటి ఇంకో కుట్టు కుట్టుకుంటూ వస్తున్నానండి. ఇక్కడ మీరు గమనించుకోవాల్సింది ఆ సైడ్ క్లాత్ ఉంది కదా లైనింగ్ ఒరిజినల్, అది కలిపి చివరి వరకు కుట్టకూడదండి. ఒక నడుము దగ్గర నుంచి ఒక 4 ఇంచెస్ వరకే కలిపి కుట్టాలి. అక్కడి నుంచి ఒరిజినల్ విడిగా జాయింట్ చేయాలి, లైనింగ్ని విడిగా జాయింట్ చేయాలన్నమాట. ఓకేనా. ఇక్కడ చెప్పాను కదా కుట్టికి గ్యాప్ వచ్చేసి ఒక పాదం గ్యాప్ పెట్టుకోండి, చూడడానికి ఫినిషింగ్ బాగుంటుంది. ఓకేనండి. ఇక్కడైతే సైడ్ జాయింట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇటువైపు ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడాను కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను వచ్చేసి ఒరిజినల్ క్లాత్ని సైడ్ జాయింట్ చేసేస్తాను. అంటే చివరి వైపు నుంచి స్టార్ట్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా ఫస్ట్ ఒరిజినల్ని ఈ విధంగా ప్లేస్ చేసుకుని ఒక దాని మీద ఒకటి ఒక 1 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి. ఓకేనా. మనం ఇందాక 4 ఇంచెస్ అని చెప్పాను కదా, అక్కడ వరకు ఒక రబ్ ఇచ్చేసి ఎండ్ చేసేయడమేనండి. ఇది కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ లైనింగ్ కూడా కింద వైపు నుంచి ఈ విధంగా ఒకదాని మీద ఒకటి ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడం. ఎందుకంటే ఇది కూర పాటు కాబట్టి మనకి ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ వస్తే సరిపోద్దండి. చూడండి. ఇప్పుడు ఇందాక ఒరిజినల్ క్లాత్ ఎక్కడి వరకు అయితే మనము ఎండ్ చేసామో కుట్టును, అంటే 4 ఇంచెస్ జాయిన్ చేసాం కదా నడుము దగ్గర నుంచి అక్కడ వరకు దీన్ని కూడా ఈ విధంగా తీసుకొచ్చేసి రబ్ ఇచ్చేస్తే సరిపోద్దండి. ఓకేనా. 4 ఇంచెస్ క్లాత్ వరకు కూడాను రబ్ ఇచ్చేస్తే సరిపోద్ది అనమాట. ఓకేనండి. కుట్టడం అయితే స్టిచ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఫినిషింగ్ ఏ విధంగా వచ్చిందనేది మీకు ఇప్పుడు చూపిస్తానండి. ఇది వచ్చేసి సైడ్ అనమాట. ఓకేనా. లోపల వైపున నెక్కి హ్యాండ్ వాస్ ఉంది కదా, అంతా కూడా హెమ్మింగ్ చేసేస్తానండి. ఇప్పుడు ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది. అందుకోసం ఇక్కడ నేను పిక్ కూడా యాడ్ చేస్తానండి. అంటే ఫిట్టింగ్ ఏ విధంగా వచ్చిందనేది కూడా మీకు తెలియాలి కదా, అందుకోసం అండి. చూడండి, పిక్ని చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది ఫినిషింగ్ అనేది. ఓకేనా. ఫిట్టింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ వచ్చిందండి. కస్టమర్ దగ్గర నుంచి కూడా మనకి మంచి కాంప్లిమెంట్ వచ్చిందనమాట. చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, హ్యాండ్స్ కానీ నడుము దగ్గర కానీ ఫ్రంట్ బ్యాక్ అంతా కూడాను. ఓకే అండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఇంకా మీరు ఫినిషింగ్ అంతా కూడా చూసారు కదా, స్టిచ్చింగ్ అంతా కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు యూజ్ అయితే ఖచ్చితంగా ఈ వీడియోను నలుగురికి షేర్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. తినండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక చివరి వరకు చూసినట్టయితే నలుగురికి షేర్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే నలుగురికి షేర్ అవుతుంది అనమాట ఈ వీడియో.